Audio Jungle. Audio Jungle. బాప్తిస్మిచ్చి యోహాను ప్రభు పట్ల కొంచెం అసహనాన్ని వ్యక్తం చేశాడు. అంటే అవిశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. దానికి ప్రభు ఇలా మాట్లాడారు. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించడం చాలించిన తర్వాత వారి పట్టణంలో బోధించుటకు ప్రకటించుటకు అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఈ పదాధ్యాయం అంతా మనం అందరం గ్రహించాం కదా. దేవుని రాజ్య సువార్త అనగా దేవుని రాజ్యం రాబోతుంది, దానికి సిద్ధపడమని చెప్పేసి శిష్యుల్ని ప్రభు సిద్ధపరిచారు. 2వ వచనం, క్రీస్తు చేసిన కార్యాల గురించి యోహాను చెరసాల్లో విని, రాబోవాడువు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టాలి అని ఆయన అడుగుడు తన శిష్యులు పంపించారు. యేసు వారిని చూసి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహాను తెలపండి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బేదలకు సువార్త ప్రకటించబడుతుంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం చూడండి, 1వ వచనంలో. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే, మెస్సే వస్తే చెరసాల నుంచి విడిపిస్తాడని ఉంది కదా. నేను ఆయన మెస్సే అయితే నేను చెరసాలను ఎందుకుంటాను ఆయన అభిప్రాయం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది, దీనులకు సువార్తమానం ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించింది, నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి. జాగ్రత్త పెట్టుకోండి, చెరలోనున్న వారిని అంటే జైల్లో ఉన్న వారిని బయటకు తీసుకొస్తారు, బంధింపబడిన వారిని విముక్తి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆల్రెడీ అద్భుతాలు మహత్కారాలు చేస్తున్నారు. అయితే యోహాన్ గారి అభిప్రాయం ఏంటంటే, నేను చెరసాల్లో ఉన్నాను, ఒకవేళ ఈయన మెస్సీ అయితే నన్ను ఏం చేయాలి, విడిపించాలని. ఈయన భౌతిక సంబంధమైన జైలు నుంచి అనుకున్నాడు ఆయన. కానీ ప్రభు వచ్చింది ఏంటంటే, అపవాది యొక్క కబంధ హస్తాల్లో ఉన్న వాళ్ళని, అదే పాపమనే చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చారు ఆయన. అందుకని భౌతికమైన జైల్లో ఉన్న వాళ్ళని విడిపించడానికి కాదు. అది ఆయనకి సందేహం ఏర్పడింది అన్నమాట. ఎవరికి బాప్తిస్మ ఇచ్చే ఆ విశ్వాసం ఎంత కోల్పోయారో చూడండి. ఆయన ప్రభు పట్ల ఆ విశ్వాసాన్ని చూపించడం, అంటే ఆ అల్ప విశ్వాసాన్ని చూపించడం వల్ల ఆయన ఒకటే అన్నారు. 8వ వచనం చూడండి అక్కడ, మరియు నా విషయమే అభ్యంతర పడినవాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాడు. అంటే అభ్యంతర పడ్డాడా పడలేదా? పడ్డారు. అది అభ్యంతర పడకూడదు అనమాట. ఇప్పుడు కూడా ప్రభు కోసం అభ్యంతర పడ్డారంట ఆయన. వారు వెళ్ళిపోవచ్చునగా యేసు యోహాను గురించి జనసమూహంతో ఇలా చెప్పసాగారు, మీరేం చూసుకు అరణ్యాలకు వెళ్ళారు, గాలి కదులుచున్న రెల్లునా, మరి ఏం చూడవెళుతుంది? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున్నా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజ్యగృహంలో ఉందరు కానీ కదా. మరి ఏం చూడవెళుతుంది? ప్రవక్తనా? అవును, కానీ ప్రవక్త కంటే గొప్పవాడిని అని మీతో చెప్తున్నాను. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది కదా. మలాకి గ్రంథం 3వ, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడును, అతడే ఈ యోహాను గారు. ఎవరంట? మార్గాన్ని, ప్రభు మార్గాన్ని సరళం చేసేవాడు అనమాట. దారి వేసేవాడు అనమాట. మార్గం సరళం చేసేవాడు అనమాట. రీల్ అంటే మన జమ్ములో పెరిగే గడ్డి అనమాట. ఇప్పుడు చూడండి, గోదావరి మామూలుగా ఎక్కువ నీరు ఉన్న కాడ పొడుగ్గా పెరుగుతుంది కదా, సన్నంగా, అది రీల్ అంట. ఆయన ఈ యోహాను అని చెప్పారు. అయితే స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. స్త్రీలు కనిన వారు అంటే ఎవరు?
సర్వసాధారణంగా భార్య భర్తల బాంధవ్యంతో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే పుట్టాడంటే ఆయన బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మతో పుట్టినవాడు, పరిశుద్ధాత్మ గర్భంలోనే పరిశుద్ధాత్మను పొందినవాడు ఎవరు కాబట్టి అలాంటి వాడు ఎవరు పుట్టారు? ఆది కాండం నుంచి ఏం పుట్టారా? గొప్పవాడు. కానీ ఇలా తగ్గించబడ్డాడు చూడండి. ఆయనను పరలోక రాజ్యములు అంటే అది పరలోక పరిపాలనలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అల్పుడంటే ఎవరు? బోధించకుండా ఉండేవాడు అల్పుడు. అదైంది చూడండి అక్కడ, అతని కంటే గొప్పవాడు అంటాడు. దేవుని రాజ్యంలో అంటే సభ్యుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు అంటాడు. బాప్తిస్మ పొందిన సభ్యుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను కంటే ఎందుకు? ఆయనేమో అభ్యంతరం పడ్డాడు, మనమేమో చూడకుండా నిరభ్యంతరంగా అంగీకరించాం. కాబట్టి ఆలోచన చేయండి విశ్వాసం ఎంత గొప్పదో. అయితే ఇక్కడ తర్జుమా ప్రాబ్లం ఉంది, చదువుతాను చూడండి. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన కూడా అతని కంటే గొప్పవాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను దినాలు మొదలుకునే ఇప్పటి వరకు పరలోక రాజ్యము వేగవంతంగా విస్తరిస్తుంది. దానిలో అనేక మంది ఆక్రమిస్తున్నారు. అదే వేగవంతం అన్నమాట. అనేక మంది వెళ్తున్నారు అన్నమాట. అనేక మంది దానిలో దాన్ని అంగీకరిస్తున్నారు అనమాట. ఆ రాజ్యాన్ని అంగీకరిస్తున్నారని అర్థం అనమాట. తర్జుమా ప్రాబ్లం గ్రీక్లో తర్జుమా ప్రాబ్లం అంటే మీరు కొన్ని తర్జుమాలు చూడండి, లేకపోతే అందులో ఇలాగనే ఉంటుంది. తర్జుమా అంటే బలవంతం ఏంటి? ఎవరు బలవంతంగా ఏం ఆక్రమించుకుంటారు? ఆలోచన చేయండి. మీ అనుమానం చాలామంది అనుమానం. అది బలాత్కారంగా ఎవరు వెళ్తారండి? దేవుడి రాజ్యంలో ఇష్టపడే కదా వెళ్ళేది. దేవుడి రాజ్యంలోకి ఇష్టపడే కదా, ఇష్టపడితేనే కదా దేవుడి రాజ్యంలోకి వెళ్ళేది. మరి బలాత్కారంగా ఎలా పట్టుకుంటారు? బలాత్కారులు ఎలా దాన్ని ఆక్రమించుకుంటారు? కాబట్టి ఆ తర్జుమా ఇలా రాయబడింది అనమాట. గ్రీకు డైరెక్ట్. అందుకే నేను గ్రీకు తెలుసుకోవడం వల్ల ఏం జరిగిందంటే ఇలాంటి తర్జుమాలన్నీ కూడా చేయడం జరిగింది. తర్జుమా చేయటం అనేది జరిగింది. 11వ అధ్యాయంలో 12 వచ్చిన బాప్తిస్మ ఇచ్చే యోహాను రోజుల నుండి ఇప్పటి వరకు ప్రజలు పరలోక రాజ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని దాన్ని చేరుకోవడానికి పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు. అది తర్జుమా. బలాత్కారాలు కాదండి. ఇది నాకు కూడా ట్రైనింగ్లో అర్థమయ్యేది కాదు. అది మీరు గ్రీక్లో కూడా అదే దాన్ని భావం చూసుకోవాలి. మరి పరలోక రాజ్యంలో చూడండి, అక్కడ వేగవంతంగా ప్రవేశిస్తున్నారన్నమాట. అది లక్ష్యంగా పరలోక రాజ్యం లక్ష్యంగా పెట్టుకుని ప్రవేశిస్తున్నారని ఉందన్నమాట. ఇక్కడ ఏముందంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను దినం మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుతుందంటే అసలు అర్థం మారిపోయింది. ఏంటి అర్థమైందా? బలాత్కారం ఏంటి అసలు ఆ పదము? అందుకే తర్జుమా కొన్ని పదజాలాలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రీకు అది లక్ష్యంగా పెట్టుకుని అందులో వేగవంతంగా ప్రవేశిస్తున్నారు అనమాట. ఆక్రమించుకుంటున్నారు. ఆక్రమించుకోవడానికి ఇది ఏమైనా భౌతికమైన ఆస్త? అంటే మనం ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడైనా బోధించేటప్పుడైనా వేగవంతంగా ప్రవేశిస్తున్నారు. అంతే, వేగవంతంగా లక్ష్యంగా పెట్టుకుని వేగవంతంగా ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు యోహాను గారు ఉందండి, పరలోక రాజ్యం సమీపించారని ప్రకటిస్తున్నారు. మరి 3వ అధ్యాయంలో అనేక మంది వచ్చి బాప్తిసాలు పొందారు కదా. మరి అలా వేగవంతంగా వచ్చి పొందుతున్నారు అన్నమాట. దాన్ని ఏమన్నా బలాత్కారం ఆక్రమించుకుంటున్నారు అని అన్నారు. బలాత్కారం ఏంటి? అసలు పరలోక రాజ్యాన్ని బలాత్కారంగా ఆక్రమించుకునే అవకాశం లేదు. అది ఇవే కాదు, ఇంకా మీకు పత్రికల్లో వాటిలో కొన్ని పదజాల లోపాలని మీకు చూపిస్తూ ఉంటాను నేను. అదైనా
అందుకని ఇది ఏం చెప్తాను చెప్పండి. ఇప్పుడు నేను ఏం చెప్తాను చెప్పండి. అక్షరార్థం తెలుగులో ఏం చెప్పాలి చెప్పండి. తెలుగులో అపార్థం చేసుకోవడం తప్ప ఏం లేదు. అలా అనమాట. అలా చాలా పదజాలాలు అపార్థం చేస్తాం. ఇంగ్లీష్కి వెళ్ళినా ఏమన్నా ఇంగ్లీష్లో కూడా దొరకదు. అది కూడా తర్జుమే కదా. చూడండి అక్కడ విషయాలు అనమాట. నెక్స్ట్ చూడండి అక్కడ యోహాను కాలం వరకు దాన్ని అంగీకరిస్తున్నారన్నమాట. ప్రవచించి వచ్చేది ధర్మశాస్త్రం సహా ప్రవచించి. యోహాను కాలం వరకు ప్రవక్తలు అందరూ ప్రవచించి వచ్చారు. ధర్మశాస్త్రం సహా ప్రవశిస్తుండేది. ఈ సంగతిని అంగీకరించడానికి మనసుంటే రాబో ఏలియా ఎవరు? ఏది మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో 4:4 చెప్పాడు కదా. 5లో నేను భయంకరమైన దినం రాకమునుపు నేను ఏలియాని పంపిస్తాను అన్నాడు కదా. ఆ ఏలియా ఈయన అన్నాడు. ఏలియా రాలేదు. యెహోవా నియమించిన భయంకరమైన మాదినము 5 మహాదినం రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుతున్నాను. అది ఆయన ఎవరంట? బాప్తిసం ఇచ్చి యోహాను అన్నమాట. అందుకని పాత నిబంధనలు ఏలియా రాలేదు. ఆయన ఆత్మయు శక్తి కలిగిన వాడు. అంతే, ఆయన ఆత్మశక్తి కలిగినవాడు తప్ప ఆయన కాదు. సరే, ఈ తరం వారిని ఏం దేంతో పోల్చుదును? ఈ తరం వారు అంటే ఆనాడు ప్రభువు గారి గురించి తరం వారిని దేంతో పోల్చుదును? సంత వీధుల్లో కూర్చుండి మీకు పిల్లల గురో ఊదితిమి కానీ మీరు నాట్యమాడు రైతుంది, ప్రలాపించదిమి కానీ మీరు రొమ్ము కొట్టుకొని రైతుంది, తమ చెలికాండతో చెప్పి పిలుపులాట్లాడుకోండి పిల్లకాయలు పోలి ఉన్నారంట. ఆనాడు తరం ఎలా ఉన్నారంట? పిల్లకాయలు పోలి ఉన్నారంట. పిల్లకాయలు అంటే పిల్లలు, చిన్నపిల్లలు లాంటి వాళ్ళు. అంటే బోరుదం కాదు, డ్యాన్స్ ఎందుకు వేయమంటారు అలాంటి వాళ్ళు అనమాట. పిలుపులాట్లాడుకుని పిల్లకాయలు పోలి ఉన్నారంట. ఏది ఆనాడు తరం, ఏది యేసు ప్రభు కాలంలో ఉన్న తరం అంట. యోహాను ఎలాగ చూడండి ఇక్కడ, యోహాను తినక త్రాక వచ్చిన కనుక వీడు దయ్యం పట్టినవాడని వారు అంటున్నారు. యోహాను గారు ద్రాక్షరసం తాగలేదు కదా, ఆయన తాగలేదు కాబట్టి ఈయన దయ్యం పట్టినాడు అన్నారంట. తాగిన వాళ్ళు ఏమంటారు? వీళ్ళు తిండిపోతుంది అన్నారు. అదైందా? మనుషు కుమారుడు తినుచు త్రాగుతూ వచ్చిన కనుక ఇదిగో వీడు తిండిపోతూ మద్యపాని సుంకరులకు పాపులకు స్నేహితులని వారు అంటున్నారు. అయినను జ్ఞానం అని దాని క్రియలు బట్టి తీర్పు పొందున్నారు. అంటే యోహాను గారు ఎవరో యోహాను గారిని బట్టి తీర్పు పొందుతుంది, ప్రభు ఎవరో ప్రభుని బట్టి తీర్పు పొందుతుంది. అంతే తప్ప ఊరకనే వీళ్ళు నిర్ధారించినంత మాత్రాన అలాగా అవరన్నమాట. వాళ్ళు ఆనాడు తరం వాళ్ళు తింటే ఒక బాధ, తినకపోతే ఒకలాగా మాట్లాడుతున్నారంట. అవును. 20 ఏమంటే ఏ పట్టణాలు ఆయన విస్తారమైన అద్భుతాలు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వల్ల ఆయన వారిని ఇట్లు గద్దెంపసాగాడు. ప్రభువారు ఇంతకు ముందు ఏ ప్రాంతాల్లో అద్భుతాలు చేశారో వాళ్ళు కొంతమంది మారలేదంటండి. ఏ పట్టణాలు అంటారు? ఏమిటి? అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా. మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేయబడిన అలా ఆ పట్టణం వారు పూర్వమే గోరు పట్టు కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఎందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను వారి గతి వారవ తగిందే ఉండనని మీతో చెప్తున్నాను. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చించబడేవా? నువ్వు పాతాళం వరకు దిగిపోయేది. నీలో చేయబడిన అద్భుతాలు సొదొమలో చేయబడిన ఎలా అది నేటి వరకు నిలిచి ఉండను. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశం వారి గతి వారవ తగిందే ఉండనని మీతో నిశ్చయముగా. అంటే ప్రభువే వచ్చి అద్భుతాలు మహత్కారాలు చేస్తే మారకపోతే ఇంకెందుకంటే ఆ పట్టణాలు అవునా కాదా? ప్రభువే వచ్చి బోధిస్తే మారాలా వద్దా? మారలేదు. కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణంలో కనుక చేసి ఉంటే కనుక వాళ్ళు ఆ పట్టణం ఇప్పుడు నాశనం అవ్వకుండా ఉందును. రేపు పొద్దున వాళ్ళు నేరస్థాపన చేస్తారో, యేసు ప్రభు వచ్చి మాలో అద్భుతాలు చేస్తే మేము సొదొమ గొమొర్రా వాళ్ళు మారుదుము, మీరు యేసు ప్రభువే వచ్చి చేస్తే మీరు మారలేదు అని వాళ్ళు ఇప్పుడు ఎవరు? సొదొమ వాళ్ళు వీళ్ళ మీద విమర్శ చేస్తారంట. ఎవరి మీద? ఈ బేత్సయిదా వాళ్ళ మీద. అందుకని ప్రభు గుర్తుపెట్టుకోండి. శావాది రాసు గురించి కూడా మాట్లాడతాడు. ముందుకు చదివిన తర్వాత చూద్దాం. రైట్. తర్వాత ఆ సమయంలో యేసు చెప్పింది ఏమనగా 25వ వచనం, తండ్రి ఆకాశానికి భూమికి ప్రభువా, నువ్వు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులని మరుగు చేసి పసిబాలులకు, అంటే పసిబాలురు అంటే అపోస్తులకు అనమాట,
అక్కడ ఇన్నోసెంట్ పీపుల్స్, పసిబాలుడికి బయలుపరిచావని నేను స్తుతిస్తున్నాను. ఎవరికి అర్థం కాలేదంటండి, అర్థమైందా? శిష్యులకి అర్థమైనవి అంట, సామాన్యులకి. కానీ ఈ శాస్త్రీయ పరిశైలికి బాగా ఉన్న వాళ్ళకి సంగతులు అర్థం కాలేదు. అందుకే నేను స్తుతిస్తున్నాను అన్నాడు అనమాట. సార్ ఇక్కడ పసిబాలుడు అంటే అపోస్తులు, పసిబాలుడు అంటే అపోస్తులు. అంటే పసిబాలుడు అంటే నిజానికి పసిబాలుడు అంటే నిజానికి చిన్నపిల్లలని కాదని దాని అర్థం. అక్కడ నిర్దోషం కలిగిన వాళ్ళని తర్జుమా చేయాలి. చాలా అంటే అమాయకులు అని తర్జుమా చేయకూడదు, మళ్ళీ రాంగ్ అవుద్ది. అక్కడ నిర్దోషులని తర్జుమా చేయాలన్నమాట. చాలా సామాన్యులకి నాయన ఇచ్చావు అని చెప్పడానికి చెప్పబడింది అన్నమాట. మరి సందేశం ఎవరికి అర్థమైంది? అపోస్తులకు అర్థమైందా? అక్కడ ఉన్న ప్రజలకు, శాస్త్ర పరిషత్కి అర్థమైందా? మరి అందుకే దేవుని స్తుతిస్తున్నాను అన్నాడు. అవును తండ్రి, ఇలాగ చేయడం నీ దృష్టికి అనుకూలమైన సమస్తము నా తండ్రి చేతికి నాకు అప్పగింపబడింది, నా తండ్రి చేతి నాకు అప్పగింపబడింది. తండ్రి కాక ఎవడు కుమారుడు ఎరగడు, కుమారుడు కాక కుమారుడు ఎవడు ఆయన్ని బయలుపరచడం ఉద్దేశించడం, వాడు కాక మన ఎవడు తండ్రిని ఎరగడు. తెలియదు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. అర్థమైందా? ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళు ఎవరు? ధర్మశాస్త్రంలో వాళ్ళు. ధర్మశాస్త్రాన్ని మోయలేకపోతున్నారు కదా. అపోస్తలుల కార్యం 15:10 మోయలేని కాడి. ధర్మశాస్త్రం ఏంటి? మోయలేని కాడి. అపోస్తలుల కార్యం 15:10 పేతురు గారు అంటున్నారు, మోయలేని కాడి. ధర్మశాస్త్రం ఏంటంటే అది మోస్తున్న వాళ్ళు చూసి నా కాడి ఎత్తుకోండి, నాకు సులువుగా ఉంటుంది అన్నాడు. అంటే ధర్మశాస్త్రం కంటే కొత్త నిబంధన సులువుగా ఉంటుందని చెప్పడానికి చెప్పబడింది అనమాట. మన పితరులైనను మనమైనను ఏంటంటే ఏ కాడంట? ధర్మశాస్త్రం. ఎందుకయ్యా మళ్ళీ శిష్యుల మీద పెడుతున్నారు అన్నాడు. మీకు అర్థమైందా? ఎందుకయ్యా మళ్ళీ ఆ సున్నతి పొందమంటున్నారో అన్ని క్రైస్తవుల్ని మనమే చేయలేకపోయాం కదా అన్నారు అనమాట. ఎవరు? పేతురు గారు. వద్దు ఎట్టకండి, బాప్తిసం పొందితే చాలు అన్ని జనులు, ఇంకా సున్నతులు అలాంటివి అవసరం లేదు. ప్రభు ఏమనంటే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త నా యొద్దకు రండి అన్నాడు. అక్కడున్న ప్రజలను పిలుస్తున్నాడు ముందు. ప్రస్తుతం ఎక్కడ? ఆలక మనక? ప్రస్తుతం యూదుల్లో వాళ్ళకి ప్రయాసపడి మోస్తున్న వాళ్ళు ఎవరు? యూదులే కదా. మరి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నేను సాత్వికులను దేని మనసు గలవాడిని. నేను సాత్వికుడిని దేని మనసు గలవాడు. అది అంటే ఎదురాడిన మనస్తత్వం కలిగిన వాడు, తగ్గించుకునే మనిగిన వాడు. కనుక మీ మీద నా కాడు ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. అంటే నేను చెప్పేది ఏనండి, ధర్మశాస్త్రం నుంచి బయటికి రండి, అప్పుడు మీ ప్రాణములతో మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకును. ఏలైనా నా కాడి సులువుగా, నా భారం తేలిగ్గా ఉంది అన్నది. కాబట్టి దేవుని పిల్లలుగా 11వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చి యోహాను అనుమానం అంటే అభ్యంతరం వల్ల ఆయన దేవుని రాజ్యంలో తగ్గించబడ్డాడు. కొన్ని ప్రాంతాలు మారు మనసు పొందలేనందుకు ప్రభు చింతించారు, అంటే బాధపడ్డారు. తర్వాత అపోస్తులకు దేవుని జ్ఞానం అందినందుకు దేవుని స్తుతించుట, ధర్మశాస్త్రాలను మోయితున్న వారిని ప్రభు దగ్గర రమ్మని పిలుచుట. ఏమే అర్థమవుతుందా? అర్థమవుతున్నాయా? అర్థమవుతుంది. విషయం అర్థమైంది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. ఆ పరలోక రాజ్యము, ఆ దేవుని రాజ్యం అనే మాటలు అర్థమైనవి కాబట్టి మనకు చాలా ఈజీగా ఉంటాయి. అవును, ఆ పాయింట్లు తెలియదు మరి ఎందుకు చెప్తున్నారో తెలియదు. బైబిల్ చెప్తూ ఉంటారు, ఎందుకు చెప్తారో నాకు తెలియదు. రైట్. 12వ అధ్యాయం. ఆ కాలం ముందు అంటే నేను చెప్పేది ఎవరికంటే ఈ చాలామంది పెద్ద పెద్ద స్కాలర్ అనేవాళ్ళు ఉన్నారు కదా, ఇది వివరించుకోకుండా ఏదో చెప్తూ ఉంటారు. ఆ కాలం ముందు యేసు విశ్రాంతి దినాన్ని పండచేయబడి వెళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నెలు తుడిచి తాగారు. పరిచయం చూసి, ఇదిగో విశ్రాంతి దినం చేయకూడదు నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడిన వారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో ఓ సంఘటన జరిగింది, చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము
దావీదు పారిపోయి వచ్చేసాడు. ఏది సౌలు దగ్గర నుంచి పారిపోయి వస్తే యాజకుడు ఇది క్షమించి 21వ అధ్యాయం మొదటి నుంచి అంటే ఏంటి? ఇప్పుడు సముఖ రొట్టెల బల్ల ఉంది కదా, ఆ బల్ల మీద అటు 6 రొట్టెలు ఇటు 6 రొట్టెలు ఉంటాయి. ఆ రొట్టెలు అయిపోయినప్పుడల్లా తెయ్యాలి. అయితే ఎవరు తినాలి? యాజకులే తినాలి, బయట వాళ్ళు తినకూడదు. అయితే ఇప్పుడు ఆకలితో వచ్చాడు ఈయన, నాకు మరి ఆకలి వేస్తుందని చెప్పేసి అడిగాడు దావి. అది ఇచ్చారు, ఎవరు? యాజకుడు ఇచ్చేసాడు. మరి వాళ్ళకి ఆలకు ఎడంగా ఉంటే ఇదిగో బయటకు తీసిపడే, అంటే ఆ రొట్టెలు మార్చబడే సమయం తీసేస్తున్నాం, ఆ తీసివేయబడే రొట్టెలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పారన్నమాట. చెప్పినప్పుడు అవి తిన్నారు. మరి అప్పుడు ఏమయ్యాడు ఆయన? దేవుడు ఏం చేశాడా? ఇప్పుడు ఇశ్రాంతి దినాన్ని ఎన్నులు తీసుకుని తింటే ఏం నష్టం ఏంటి వీళ్ళకి? ఎవరికి? శాస్త్రులు పరిచయాలకి. అప్పుడు ప్రభు వేసి చెప్పారనమాట, దావీదు విశ్రాంతి దినాన్న అదే సముఖపు రొట్టెలు తినకుండా రొట్టెలు తినలేదా? అప్పుడు తిని నిర్దోషులు అవ్వలేదా అని చెప్పేసి శిష్యులు అక్కడ వాళ్ళతో చెప్తున్నారు అన్నమాట ప్రభు. ఇక్కడ వచ్చాయి మత్తయి సువార్త. దావీదు చేసిన రోజు మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానేను తనతో కూడా ఉన్నవారేనో తినకుండా సముఖ రొట్టెలు తినేను. తిన్నాడా లేదా? 21వ అధ్యాయంలో తిన్నాడు. మరి అప్పుడు ఏమై? దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడా? మరి ఇప్పుడు ఎన్నులు తీసుకుని తింటే ఏమైపోద్ది? మరి యాజకుడు చూడండి అక్కడ, మరి యాజకుడు విశ్రాంతి దినాన్ని దేవాలయంలో విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం అని చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి మరి కనికరేం కోరుతున్నాను కానీ బలి నేను కోరట్లేదు అని వాక్యభావం తెలుసుంటే నిర్దోషులు దోషులని తీర్పు తెచ్చకపోదు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినాన్ని ప్రభు అయి ఉన్నాడు. అంటే ఆయన ఏలుబడి చేసేవాడే ఉన్నాడు అన్నమాట. ఆయన అక్కడ నుండి వెళ్ళి వాడు సమాజ మందిరంలో ప్రవేశించి ఇదిగో ఓట్ చేయగలవాడు ఒకడు కనబడాడు. వారు ఆయన మీద నేరం మోపాలని విశ్రాంతి దినంలో స్వస్థపరచు న్యాయమా ఆయన నన్ను అడిగారు. అందుకని మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినాన్ని గుంట్లో పడేయాలని దాన్ని పట్టుకుని పైకి తీయలా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినాన్ని మేలు చేయటం ధర్మమే అని చెప్పాడు అనమాట. అదైనా విశ్రాంతి దినాన్ని మేలు చేయటం ధర్మమే. ఇప్పుడు గొర్రెపిల్ల పడిపోద్ది, తీయాలా వద్దా? తీయాలి. మంచి పని చేయడం తప్పేముంది? ఏ పని చేయొద్దు అన్నాడు కానీ, ఇప్పుడు జీవనోపాధి అయిన పని చేయొద్దు అన్నాడు కానీ మంచి పని చేయొద్దు అన్నాడా? అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్రాంతిని ఏ పని చేయకూడదు, ఏ పని చేయకూడదండి. ఏ పని కాదు, విశ్రాంతి దినాన్న మంచి పని చేయొచ్చు అని చెప్పారనమాట ప్రభు వారు. గొర్రెల కంటే చూడండి అక్కడ, ఆ మనుషుడు నీతో నీ చేయి చాపమన్నాను, ఆ మనుషుడితో నీ చేయి చాపమను. వాడు చేయి చాపగా రెండవ దాని వల్లే అది బాగుపడాడు. అతడు పరిచయుడు వెలుపులకు పోయి ఆయన్ని ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధంగా ఆలోచన చేశాడు. చూసారా ఆయన ఏం మాట్లాడాడు? అద్భుతంగా మాట్లాడారు. విశ్రాంతి దినాన్ని జీవనోపాధి అని పని చేయకూడదు కానీ మంచి పని చేయొచ్చా చేయకూడదా? వీళ్ళు మంచి పని కూడా చేయట్లేదు అనమాట. వీళ్ళు ఎవరు కానీ మేము ధర్మశాస్త్రం పాటిస్తున్నాం అంటున్నాం. విశ్రాంతి దినాన్ని మంచి పని చేయొచ్చు అని ప్రభు నిరూపించారనమాట. తర్వాత అప్పుడే ప్రభు మీద విరోధంలో స్టార్ట్ అయిపోయింది. ఏసు ఆ సంగతి తెలుసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
బహుజనులు ఆయన వెంబడింపగా ఆయన వారందరినీ స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయదని వారికి ఆజ్ఞాపించాడు. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పింది నెరవేరినట్లు ఇలాగ జరిగింది. యెషయా గ్రంథం 42:1 ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకున్నానంట. యేసుప్రభువుని ఎవరు ఏర్పరచుకున్నారంట? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచెదను. ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురం చేయను. ఈయన జగడమాడు కేకలు వేయడు, వీధుల్లో ఈయన శబ్దం ఎవరికి వినబండి. చూసారా, జగడమాట గొడవలకు వెళ్ళడం ప్రభువారు, కేకలేడు, వీధుల్లో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. విజయం పొందుటకు న్యాయ విధిని ప్రబలం చేయవరకు ఈయన నలిగిన వారి ఇల్లును విరవడు, మకమకలాడుచున్న అవిసనారును ఆర్పుడు. అంటే ఎవరిని ఏమి చేయడు. అంటే మనం ఇదివరకు జనపనారులు ఉన్నాయి కదా, అదే ఒత్తులు ఉపయోగించేవారు. అంటే ఇప్పుడు దీపాలు వెలిగించేవారు కదా, దీపాలకు ఏం వాడేవారు అనుకుంటున్నారు అప్పుడు? ఒత్తులు. అంతకుముందు ఇంకా ఈ వాడేవారు అనమాట, ఈ జనపుకు సంబంధించిన ఒత్తులు, అంటే ఈ వ్యవసాయం సంబంధించినవి. జనపనార, అదైందా? జనపనార అంటే తెలుసా మీకు? తెలీదా? అవునా? ఇప్పుడు అది జనుము, అది మామూలుగా గేదెలకి పచ్చగడ్డి, అది మా పశువులకి గడ్డి, అది జనుము. జనుము గడ్డి అంటే ఇలా పొడుగ్గా పెరుగుతుంది అనమాట. ఏది మొక్కజొన్నలాగా అలా పెరుగుతుంది. అది మక్కమక్కలు ఆడుతుందంటే ఇప్పుడు అంటించేస్తారు కదా, ఇప్పుడు మక్కమక్కలు ఆడుతున్నదంటే ఇలా అని ఇలా ఎలుగుతూ ఆడుతూ ఉంటారు. ఈ ఎలుగుతూ ఆడుతూ ఉన్నదానికి మనకి ఏమనిపిస్తుంది? పక్కనే ఇప్పుడు ఎలుగుతూ ఆడుతుంది మనకి పక్కన ఏమనిపిస్తుంది? మనకి ఎందుకు అని అనిపిస్తుంది. అది ఆడిపేస్తాం, అవునా కదా? అలాగే చాలామంది ప్రభువుని తిట్టినా చేసినా ఏమన్నా మాట్లాడరు అనమాట. ఎవరు ఏమంటున్నా ప్రభువారిని ఏం చేయరు, ఏమనరు. ఆయన ఏం చేయాలనుకున్నారు? సిలువలో మరణించాలనుకున్నారు. ఆ విజయం సాధించడానికి వచ్చారు. ఆ విజయం సాధించడానికి బదులు ఏళ్ళ మీదకి వెళ్ళరు. ఇంకా ఎవరిని ఏమనరు అనమాట. ఆయన తిట్టుకున్నాడు, ఏమన్నా అనుకుంటాడు. అదనమాట ఆయన మకమక్కలు ఆడుతున్న ఆర్పడు. అంటే జగడమాడు, కేకలు వేయడు, ఎవరిని ఏమన్నా అన్నా కానీ ఏమన్నాడు అన్నమాట. సామాన్యుడు సైతం ఏం మాట్లాడినా ఆయన ఏమనరు. మకమల అవిసనారని ఆర్పడు, ఈయన నామందు అన్ని జనులు నిరీక్షించేదారు అనున్నదే. అది ఏ నామందు ఎవరు అన్ని జనులు కూడా నిరీక్షించారు అన్నమాట. కాబట్టి 42వ అధ్యాయము 1లో చెప్పండి, అదే 42వ అధ్యాయంలో చెప్పబడిన ప్రవచనము ఇక్కడ నెరవేరిందని చూపిస్తున్నారు ప్రభువారు. అదైనా అర్థమలేదా? మత్తయ్య గారు ఏం చూపిస్తున్నారంటే యెషయా గ్రంథం 47లో చెప్పబడిన సేవకుడు ఈయనే, అదైనా మెస్సీయే అని చెప్పేసి కోట్ చేశారనమాట ఆయన. అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడు, మోగవాడు నేను ఒకడు ఆయన అదుపు తేబడి ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడక శక్తి చూపును గలవాడు ఆయన. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొంటున్నారు. పరిచయం ఆ మాట వీడు దయ్యం పట్టిన వీడు దయ్యాలకు అధిపతి, బయల్జెబూల్ వల్లే దయ్యాలు వెలగొడుతున్నాడు కానీ మరి ఒకరి వల్ల కాదన్నది. ఆయన వారి తలంపులు ఎరిగి వారితో ఎట్లయినా తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యం పాడైపోవును, తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైనా ఏ ఇల్లైనా నిలవదు. సాతాను వెలగొట్టేలా తనకు తానే విరోధంగా వేరుపడును, అట్లయితే వాళ్ళ రాజ్యం ఎలా నిలుచును? ప్రభుని ఏమంటున్నారంటే దయ్యాలు పడగొట్టాడు కాబట్టి దయ్యాలకు అధిపోతే అంటున్నాడు. చూసారా ఏమంటున్నారు వాళ్ళు? కొంతమంది జనమేమో ఈయన దావీదు కుమారుడు అంటున్నారు, అంటే మెస్సీ అని. ఈ శాస్త్రుల పరిచయలేమో వీళ్ళు దయ్యాలకు అధిపతి అంటున్నారు. అప్పుడు ప్రభు అన్నారు అనమాట, ఏమయ్యా ఎవరైనా వాడు రాజ్యాన్ని వాడు పాడు చేసుకుంటాడా? అంటే దయ్యాలకు అధిపతి దయ్యాలు నిలబడతాడా? అవునా కదా? అలా చెప్తున్నాడు అనమాట. దయ్యాలకు అధిపతి అని ప్రభుని అంటే ఎవరో కూడా తన రాజ్యాన్ని తను పాడు చేసుకోవడం. సాతాను ఎలా ఎలగొడతాడయ్యా? దురాత్మల సమూహానికి అందరికీ సాతాను ఎట్ట కదా? అవునా కాదా? వాడు దురాత్మే కాబట్టి మరి వాడు రాజ్యాన్ని పాడు చేసుకుంటాడా? మరి అలాంటప్పుడు
దయ్యాలు వెళ్ళగొడుతున్నాడంటే దేవుని రాజ్యం వాళ్ళ దగ్గరికి వచ్చిందనే కదా దాని అర్థం. నేను బయలుజీబులు వాళ్ళ దయ్యాలు వెళ్ళగొడుతున్నాయల్లా మీ కుమారులు ఎవరి వల్ల వాటిని వెళ్ళగొడుతున్నారు కాబట్టి వారే మీకు తీర్పులైందరు. దేవుని ఆత్మ వల్ల నేను దయ్యాలు వెళ్ళగొడుతున్నాయల్లా నిశ్చయంగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చింది. పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నిండి పనిచేస్తున్నానో దేవుని రాజ్యం ఎక్కడికి వచ్చింది? మీ వద్దకు వచ్చింది. ఆయన పరిపాలన వచ్చింది మీ దగ్గరికి. ఒకడు మొదట బలవంతుని బంధింపడేవాడు. ఎలాగా బలవంతుని ఇంట్లో తెచ్చి అతను సామాగ్రి దోచుకోగలడు? అట్లు బంధించి నేను వాళ్ళు ఇల్లు దోచుకోను. నా పక్షమున ఉన్నవాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పింది ఏమనగా, మనుషులు చేయి ప్రతి పాపము దోషణ వారికి క్షమింపబడును కానీ, జాగ్రత్త పెట్టుకునే మాట, ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. అండర్లైన్ చేయండి. పాప క్షమాపణ లేదు. ఏదంటే పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మాట్లాడేవాడికి పాప క్షమాపణ లేదు. అంటే అబద్ధ బాధకులకి. జాగ్రత్త పెట్టుకోండి. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేవాడికి పాప క్షమాపణ లేదు. అంటే అబద్ధ బాధకులకి, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు అబద్ధ బాధకులు. పరిశుద్ధాత్ముడు రాయించిన దానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు అబద్ధ బాధకుడు. అందువల్ల అబద్ధ బాధకుడికి ఏమి లేదన్నవాడు పాప క్షమాపణ ఉండదు. రెండోది, పాప క్షమాపణ ఇంకెవరికి ఉండదు? ఎబ్రీ పత్రిక 10:26 క్షమించు. ఎబ్రీ పత్రిక 10:26 అది మరణకరమైన పాపం అన్నాడు. దాన్ని బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్టు వాడికి ఏం లేదంటే చూడండి, మనం సత్యాన్ని గుర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా అంటే సాహసించి ప్లాన్ చేసి కదా అయిందా. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పాపానికి బలి కాదనమాట. తెలియక అప్పుడు ఉదాహరణకి క్రైస్తవుడు కానప్పుడు మనం ఈ పాపం చేసాం, భయంకరమైన నేరాలు చేసాం, పాపం చేసాం, క్షమాపణ ఉంది యేసుప్రభువుని విశ్వాసిస్తాం. కానీ ఓ 10-20 సంవత్సరాల తర్వాత ఎంతో భక్తిగా నీతిగా బ్రతికి ఒకసారి వెలిగించబడిన తర్వాత పరలోక సంబంధమైన వరాలు రుచి చూసిన తర్వాత మరలా ప్లాన్ చేసుకుని, అది హత్యైనా వ్యభిచారమైన దొంగతనం ఏదైనా సరే ప్లాన్ చేసి మనం ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని చేసామంటే కనుక అది బుద్ధిపూర్వకమైన పాపమే అన్నమాట. కాబట్టి 15-20 సంవత్సరాలు భక్తిగా బ్రతికి ఎంతో పవిత్రంగా యథార్థంగా నీతిగా బ్రతికి మళ్ళా పాపాన్ని ప్లాన్ చేసుకుని చేశాడంటే వాడు బుద్ధిపూర్వకంగా చేస్తున్నాడని కదా నాకు. తెలియక తప్పు చేస్తే క్షమాపణ ఉండదు. అదేమో మరణకరం కాని పాపం అన్నాడు. 1 పత్రిక 5వ అధ్యాయంలో మరణకరం కాని పాపం. మరణకరమైన పాపం ఏది? మరణకరమైన పాపమేమో బుద్ధిపూర్వకమైన పాపం, మరణకరం కాని పాపమేమో తెలియక చేసే పాపం అన్నాడు. అందుకని దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవాడికి పాప క్షమాపణ లేదు. ఈయన పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇక్కడ యూదులు. అందుకని ప్రభువుని ఎవరైనా తిట్టి చెందితే క్షమాపణ ఉంటుందేమో కానీ ఆత్మ విషయమైన దోషణకి పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడేవాడికి పాప క్షమాపణ కలదు. కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేవాడికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదన్నమాట. ఆ యుగం అంటే ఒక 1000 సంవత్సరాలు అన్నమాట. ఈ యుగము రాబో యుగం అంటే ఇక్కడ 1000 సంవత్సరాలు అన్నమాట. యుగం అంటే 1000 సంవత్సరాలు, తరం అంటే ఒక మనిషి జీవితకాలం. అంటే ఉదాహరణకి ప్రభువారు ధర్మశాస్త్ర యుగంలో ఉన్నారు అని ధర్మశాస్త్ర సంబంధం యుగంలో ఉన్నారు. ఈ యుగం అన్నప్పుడు ఆయన అందులోకి వస్తాడు. మాట్లాడుతున్న ధర్మశాస్త్రంలోనే కదా. రాబోయే యుగం అనేది క్రీస్తులోకి వస్తాడు, క్రైస్తవ యుగంలోకి వస్తాడు. క్రీస్తు రాక వరకు అని, క్రీస్తు వచ్చినా రాకపోయినా ఇంకేం క్షమాపణ లేదు. ఇంకా అసలే బలి లేదు, ఇంకా బలి ఉపయోగపడదు. ఇంకా ఖరారు చేయబడ్డాడు అన్నమాట. ఇచ్చాకనికి ఖరారు చేయబడ్డాడు.
ఈ యుగమందు అయినను రాబోయే యుగమందు అయినను పాప క్షమాపణ లేదు. అంటే ధర్మశాస్త్ర యుగంలోనూ క్రీస్తు యుగంలోనూ ఇక్కడ ఇంక లేదనమాట అండి. ఆయనకి అసలు లేదు, ఇంకా క్షమాపణ లేదన్నమాట. డౌటా? క్రైస్తవులు కాబట్టి బాప్తిసం తీసుకొని మళ్ళీ ఇప్పుడు అన్ని చేసుకుంటారు. ఏముంది, సొలొమోను లాగే ఉంటాయి. అనేక మంది స్త్రీలు చేసుకోవద్దు అన్నాడు దేవుడు. ఎవరిని? అదే అన్ని స్త్రీలు చేసుకోవద్దు అన్నాడు సొలొమోను. చేసుకున్నాడు ఆయన. అది ఇద్దరు దేవతల వైపు తిప్పేశాడు. సొలొమోను ఏం చేశారు? అలాగే ఇప్పుడు బాప్తిసం పొందారు, అన్నిని పెళ్లి చేసుకున్నాడు, పోతాడు ఆయన ఎక్కడికి? ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి సంఘంలో వస్తే పర్లేదు, రావడం కాదు, చెప్పాడు కదా ఆయన. తీర్పు కాదు, వాళ్ళంతటా పాడైపోతున్నట్టు ఇంకంతే. ఇంకా వాళ్ళు మళ్ళా ఏమైపోతారంటే, ఇప్పుడు వివాహం భార్య చేసుకున్నాడు అన్ని స్త్రీల్ని, ఆమె విగ్రహాల కాడ తీసుకుపోద్ది, లోకంలో కలిపేద్ది, అంతే అయిపోయినట్టు అతని జీవితం. బాప్తిసం పొందాకే కదా బాప్తిసం పొందాడు ఆయన, క్రైస్తవుడు, అవునా కదా? ఓకే, బాప్తిసం పొందిన క్రైస్తవ స్త్రీ అనుజనుడు పెళ్లి చేసుకుంది. ఏదైనా ఒకటి, ఆయన ఇటు వెళ్తాడు, ఆయన అటు వెళ్తాడు, అంతే. అంటే అన్యుడు ఎవరైనా విగ్రహం వైపు పోవాల్సిందే, అది పాడైపోతారండి. అది గ్రంథం చెప్పింది. అది సొలొమోను అంతటి వాడే వెళ్ళిపోయాడని చెప్తారు. నెహెమ్యా గ్రంథం, ఒకసారి నెహెమ్యా గ్రంథానికి రండి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. క్రైస్తవులు అనేవాళ్ళు ఏదో సింపుల్గా ఆలోచించకండి. ఉద్యోగాలు బట్టో ధనాన్ని బట్టో అలా చేయకండి. 13వ అధ్యాయం 25 వచ్చిన 26కి వచ్చాను డైరెక్ట్గా. ఇటు కార్యాలు జరిగించి ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను పాపం చేయలేదా? అనేక జనాల్లో అతను వంటి రాజు లేకపోయినను అతను దేవుని చేత ప్రేమించబడినవాడు ఇశ్రాయేలు అందరి మీద రాజుగా నియమించబడినను. అన్య స్త్రీలు అతని చేత సహా పాపం చేయించలేదా? అర్థమైందా? సొలొమోను మహారాజునే, మహాజ్ఞానినే పాపం చేయించారంట. మనం ఎంత? చాలామంది ఏంటంటే మారిపోతారు, మారతాను చేస్తాం అంటారు. మారరు, నువ్వు వెళ్ళిపోతావు. పెళ్ళిళ్ళు చేసుకుని మార్చమన్నాడా దేవుడు? సువార్త ప్రకటించి మార్చమన్నాడు. సిస్టమ్ మార్చేస్తే ఎలాగా? మనకు అనుకూలంగా మార్చేసుకుంటే ఎలాగా? క్రైస్తవ అంతే. ఏదైనా గట్టిగా మాట్లాడామంటే ఏముంది కదా, మనం మామూలుగా మనం ప్రార్థన తీసుకొచ్చేయచ్చు అంటూ ఉంటుంది. ప్రార్థన తీసుకొచ్చేయచ్చు, లేదా విగ్రహాల కాడ తీసుకెళ్ళిపోతుందా కదా? అవునా కదా? మరి సొలొమోన్నే లాక్కెళ్ళిపోయారండి. మీరంతా అండి అనాలంతే. రాజైనా, ప్రధాని, దేశ ప్రధాని, జ్ఞాని, అంతే కదా. మరి అందుకే క్రీస్తునందే పెళ్లి చేసుకోమన్నాడు. కొత్త నిబంధనలో కూడా క్రీస్తునందున్న వారినే వివాహం చేసుకోమన్నాడు. రైట్, తొలగిపోతారనమాట అండి అలా పెళ్ళిళ్ళు చేసుకుంటే. మేము బయలుదేరినప్పుడే మంచి ఎండ, మధ్యలోకి వచ్చేదానికి వర్షం, తేడా చేసింది 2 రోజులు. రైట్, 12వ అధ్యాయం. రాబో యుగమందైనా పాప క్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండు మంచిదని ఎంచండి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచండి. చెట్టు దాని పండు దాని వల్ల తెలియబడు, అంతే కదండి. చెట్టుని బట్టి పండు తెలుతుందా, పండుని బట్టి చెట్టు తెలుతుందా? చెప్పండి.
పండుని బట్టి చెట్టు తెలుస్తుంది. పండుని బట్టే చెట్టు చెప్పాలి. అందువల్ల సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యండి, ఎవరన్నా యూదులు కొంతమంది శాస్త్రుల మంది, సర్ప సంతానమా అంటే ఎవరు? అపవాద సంతానం అని. మీరు చెడ్డవారేయండి, ఎలాగూ మంచి మాటలు పలకగలరు? యేసుప్రభుని ఏమన్నారండి వీళ్ళు? దెయ్యాలకి అధిపతి అంటారు. యేసుప్రభు ఏమన్నారండి? దెయ్యాలకి అధిపతి. వీళ్ళు మంచి మాటలు అంటే చెడ్డోడు మంచి మాటలు మాట్లాడాడు కదా. చెడ్డవారేంటి ఎలాగో మంచి మాటలు పలకగలరు? హృదయం మందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడు కదా. వాళ్ళు చెడ్డలు నిండిపోయింది, చెడు నిండిపోయింది. సజ్జనుడు తన మంచిదాని నిధులను సత్విషయాలు తెచ్చాడు, దుర్జనుడు తన చెడ్డ దాని నిధులను దుర్విషయాలు తెస్తాడు. హృదయం ఏం నిండిపోద్దో అదే మాట్లాడతాడు. నేను మీతో చెప్పింది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినాన లెక్క చెప్పవలసి ఉండును. అది నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అని చెప్పారు అన్నమాట ప్రభు గారు. వాళ్ళకి వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినాన లెక్క చెప్పాల్సి ఉండును. వాళ్ళకి అక్కడ సంబంధించి అనమాట. అది నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందువు, నీ మాటను బట్టి అపరాధం అని తీర్పు పొందు. అంటే చెడ్డోడుగా కనపడతాడు, మంచోడుగానే కనపడతాడు అన్నమాట. ఎక్కడ? తీర్పులో. అలా ప్రభుని ఏమన్నారంటే దెయ్యాలు ఎలగొడుతున్నాడు కాబట్టి దెయ్యాలకు అధిపతి అన్నారు. నన్ను దూషించినా పర్లేదు కానీ మీరు పరిశుద్ధాత్మ విరుద్ధంగా మాట్లాడుతున్నారు, మీకు పాపక్షమాపణ ఉండదు, జాగ్రత్త చూసుకోండి అని చెప్పారు. అప్పుడు శాస్త్రుల పరిచయంలో కొందరు బోధకుడా నీ వల్ల ఒక సూచక్రియ చూడకూర్చున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా, నేను వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను కూర్చున్న సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినా వారికి అనుగ్రహింపబడదు. అర్థమైందా? యోనా 3 రాత్రి భాగాలు తిమ్మింగల కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రి భాగాలు భూగర్భంలో ఉండును. మీకు అర్థమైందా? యేసుప్రభువు ఎప్పుడు చనిపోయారు? గురువారం మధ్యాహ్నం చనిపోయారు. అంటే మొదటి నెల 14వ దినం సాయంత్రం పట్టబడ్డారు. కాబట్టి సాయంత్రం లెక్కలోకి రాదు, పగలు మరణించారు. 14 పగలు మరణించారు. 15 పులి అది మహావిశ్రాంతి అంటే మా పులి రొట్టెల పండుగ, అది పగలు రాత్రి. 16 మామూలు విశ్రాంతి, పగలు రాత్రి. 17 రాత్రి మాత్రమే. అంటే గురువారం పగలు, శుక్రవారం పగలు రాత్రి, శనివారం పగలు రాత్రి, ఆదివారం రాత్రి మాత్రమే. అంటే రాత్రి ఎలా వస్తుంది? ఆదివారం రాత్రి మాత్రమే. 3 పగళ్ళు 3 రాత్రులు. మూడు రాత్రులు 3 పగలు. గురువారం మధ్యాహ్నం చనిపోయారు. ఏ స్ట్రైట్ అయిందో ఎవరో తెలియదు కదా, గుడ్ ఫ్రైడే ఎట్టిందో తెలియదు కదా, వాళ్ళ బైబిల్కి సంబంధించిన వాళ్ళు కాదు. శుక్రవారం చనిపోలేదు యేసుప్రభువు. శుక్రవారం చనిపోతే ఎన్ని రోజులు వచ్చినాయి లెక్క అయింది నాకు? 3 రాత్రులు 3 పగళ్ళు అయింది. మరి 3 రాత్రులు 3 పగళ్ళు అనేది మరి ఆ ప్రభు అబద్ధం చెప్పారా? మీరే చెప్పాలి. ప్రభు అబద్ధం చెప్పలేదు. మరే బైబిల్గా నేర్చుకోలే, ఏదో ప్రభు వచ్చారు, చనిపోయారు, సమాచారం తెలియబడ్డారు, ఆయన ద్వారా పాపక్షమాపణ ఉంది, ఆయన నమ్ముకుంటే రోగాలు పోతాయి, భోగాలు వస్తాయి. అలా సాగిచ్చేస్తున్నారు జనాలు. ఏనంతేనా? వాస్తవాలు గ్రహించట్లే. ఇప్పటికైనా మీరు ఆలోచించేయండి.
ఆదివారం సాయంత్రం పగలు వస్తుంది సార్. ఆదికాండం 1వ అధ్యాయం లెక్కలు వేయాలి మీరు. ఆదికాండం 1వ అధ్యాయము 5వ వచనంలో ఏముంది? అస్తమయమును ఉదయము కలగ్గా ఒక దినమా అంటే ఒక రాత్రి పగలు. మనకులాగా రాత్రి పగలు 2 రాత్రులు 2 పగలు రావు. సంపూర్ణమైన రాత్రి సంపూర్ణమైన పగలు ఒక రోజు. రాత్రి అంటే 6 గంటల నుంచి మళ్ళా 6 గంటలు సాయంత్రం 6 గంటల వరకు ఒక రోజు బైబిల్ ప్రకారంగా. ఆదికాండం 1వ అధ్యాయం అస్తమయమును ఉదయమును కలగా అలా ఆ లెక్కలు వేయాలి. ఇక్కడ మన లెక్కలు వేయకూడదు, రోమా క్యాలెండర్ లెక్కలు వేయకూడదు. ఇక్కడ ఆదికాండం లెక్కలు వేయాలి, ఆదికాండం 1వ అధ్యాయం లెక్కలు వేయాలి. అదనమాట. ఇప్పుడు పస్కా పండుగ ఆచరించారా లేదా యేసుప్రభు వారు? నైట్ అది మొదటి నెల 14వ దినం సాయంత్రం ఆచరించారు. మధ్యరాత్రిలో పట్టబడ్డారు. తెల్లారినప్పుడు సిలువ కప్పు చెప్పారు. అది రైట్. మన ఆలోచన మరొకసారి ఎప్పుడైనా మనకి అన్ని ముందుకెళ్తాం. 3 రాత్రుల పగల్లో మనిషి కుమారుడు భూగర్భంలో ఉంటాడు. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందారు కనుక విమర్శ సమయంలో నినివే వారు ఈ తరం వారితో నిలబడి, అంటే యేసుప్రభు వారు బోధించిన వారి తరంతో నిలబడి నేరస్థాపన చేస్తారంట. ఏమయ్యా ఓ ఇశ్రాయేలీయులారా, ఓ యూదులారా, మేము యోనా మాటని మారు మనసు పొందామయ్యా, ప్రవక్త మాట. మీరు దేవుని కుమారుడు వచ్చి చెప్తే మీరు వినలేదేంటా అని చెప్పేసి నేరస్థాపన చేస్తారు. కాబట్టి యోనా కంటే గొప్పవాడా కాదు ఆయన? అంతేగా. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినటానికి భూమి అంతాల నుండి వచ్చింది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను జ్ఞానం వినటానికి ఎక్కడ దాకా వచ్చిందంటే ఆవిడ భూమి అంతాలు అంటే చాలా దేశాలు దాటి వచ్చిందండి ఆవిడ. శాబా దేశపు రాణి. 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో 9-10 అధ్యాయాల్లో ఉంటుంది ఆమె. పదాధ్యాయం క్షమించండి 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం. శాబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థం గల మాటల చేత అతను శోధించుటకై వచ్చింది. చూసారా, ఆమె గొప్ప పరివారంతో గంధవర్గం విస్తారమైన బంగారము రత్నాలతో ఒంట్ల మీద ఎక్కించుకుని యెరూషలేముకి వచ్చిందంట. నేను దేశాలు దాటి వచ్చింది. ఎవరు? భౌతికమైన జ్ఞానం వినటానికి సొలొమోను శాబా దేశపు రాణి. ఇప్పుడు యేసుక్రీస్తు వారే వచ్చి చెప్తున్నారు ఇక్కడ. శాబా దేశపు రాణి ఏమంటుంది వీళ్ళతోటి? ఏది యేసుప్రభు కాలంలో ఉన్న వాళ్ళతోటి? నేను సొలొమోను భౌతికమైన జ్ఞానం వినడానికి దేశాలు దాటి వెళ్ళాను, మీరు మీ దగ్గరకు వచ్చి బోధిస్తే ప్రభు సొలొమోను కంటే గొప్పవాడు వచ్చి బోధిస్తే మీరు వినలేదా? ఎంత దౌర్భాగ్యులు అని చెప్పేసి ఆవిడ నేరస్థాపన చేస్తుందంట. నినివే వాళ్ళేమో యోనా ప్రకటననే మారు పొందాం మేము. అలాంటిది యోనా కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు మాట మీరు విని మారు మనసు పొందలేదని వాళ్ళు నేరస్థాపన చేస్తారంట. ఇప్పుడు చూడండి, యేసుప్రభుని ఏమన్నారు? దయ్యాలకు అధిపోతున్నారా ఇలాంటి ఈయల మీద, ఈ దయ్యాలకు అధిపతి అని అంటున్నారు. చూసారా, ఏమర్థమైందండి యేసుప్రభు గురించి? వాళ్ళకి ఏమర్థం? మనం ఎంత ధన్యులో ఆలోచించాలి. అంతే కదా. ఇప్పుడు మనం కూడా గ్రహించలేదు అనుకోండి, మనం కూడా ధన్యులు కాదు కదా. అందుకని సందేశం మనకి మనం సందేశం వినపడుతున్నప్పుడు మనం మారు మనసు పొందాలండి. మారు మనసు పొందకపోతే ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత మారు మనసు పొందక లేదుగా. రైట్. ఆనాడు తరం వారిని గద్దించడం. తర్వాత అపవిత్ర ఆత్మ ఒక మనుషులు వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ నీరు చోట్ల కోసం చెప్పారన్నమాట ప్రభువారు.
అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి విధించు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన ఆ ఇంటికి తిరిగి వెళుదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చుండు చూసి వెళ్ళి తనకంటే చెడ్డవాడిని మరి 7 దెయ్యాలు వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురమునను. అందుచేత ఆ మనుషులు కనపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతనం వారికి సంభవించిన. అంటే ఒక అపవిత్ర ఆత్మ ఒకరిలోంచి ఖాళీ వెళ్ళిపోయినప్పుడు ఈయన సిద్ధపడిపోవాలిగా. దురాత్మ వెళ్ళిపోయినప్పుడు ఇతను ఏమవ్వాలా? దేవుని యొక్క జ్ఞానంతో దేవుని జ్ఞానంతో నింపుకొని ఉండిపోవాలి. ఎప్పుడైతే దేవుని జ్ఞానం నింపుకోలేకపోయాడో మళ్ళీ ఖాళీగా ఉండడం చూసి మళ్ళీ వచ్చి ఇంకో 7 దెయ్యాలు వెంట పెట్టుకోండి. అప్పుడు అంటే ఇంకా దుర్మార్గం ఎక్కువ అవుద్దా తక్కువ అవుద్దా? అంటే నీరు లేని చోట్ల అంటే భౌతిక సంబంధంగా చెప్పుకొచ్చాడనమాట. అంతేగాని నీరు అనేది ఏం కాదు, అక్షరార్థం కాదు, ఉపమానం వాళ్ళ గురించి ఒక విషయం చెప్పాడనమాట. అందుకని ఆత్మకు నీరు ఎందుకు? ఆత్మలకు ఏం అక్కర్లేదు, నీరు. ఆయన జనసమూహంతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లి సహోదరులు ఆయనతో మాట్లాడగోరుచు వెలుపలికి నిలిచి ఉండేది. అప్పుడు ఇదిగో నీ తల్లి నీ సహోదరు నీతో కూడా మాట్లాడాలని వెలుపలకు వచ్చి ఉన్నారు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాళ్ళు చూసి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చూసి, అంటే 12 మంది శిష్యుల వైపు, ఇదిగో నా తల్లి నా సహోదరుడు, పరలోకమందున నా తండ్రి చిత్తం చెప్పులు చేయవాడే నా సహోదరుడు నా సహోదరి నా తల్లి. పరలోక తండ్రి చిత్త ప్రకారం చేయడం అంటే యేసుప్రభు చెప్పిన మాట ఏంటమే. యేసుప్రభుని అమరించేవాడు ఏం చేస్తానమాట? తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాను. ఎవరు నా తల్లి నా సహోదరులు అంటే దేవుని వాక్యాన్ని అనుసరించేవారే నా తల్లి నా సహోదరులు. అలాగని తల్లిని వదిలేశారంటే శిలువ మరణంలో వదలలేదు. ఏది భౌతికంగా యోహాను గారికి అప్పచెప్పారు, అమ్మ ఇదిగో నీ కుమారుడు. మీకు అర్థమైంది? అర్థమలేదా? అంటే ప్రభు ఎక్కువ ప్రాముఖ్యత ఎవరికి ఇచ్చారు? వాక్యాన్ని అనుసరించే వాళ్ళకి ఇచ్చారనమాట. తర్వాత ప్రభు వాళ్ళ కుటుంబం, తల్లిగారు కానీ సహోదరులు కానీ వాళ్ళు కూడా ప్రభుని అంగీకరించారు తర్వాత. కానీ ప్రస్తుతం భౌతికమైన కుటుంబం కంటే ఆత్మ సంబంధాల కుటుంబమే ఎక్కువని ప్రభు మాట్లాడారు. మనం కూడా అలాగే ఆలోచించాలి, సహోదరుల్ని మనం అలాగనే ప్రేమించాలి కూడా. అని 12వ అధ్యాయంలో ప్రభు శాస్త్రుల పరిచయాలు గద్దించడం, ఆ శాస్త్రుల పరిచయాల యొక్క దుష్టతరాన్ని బట్టి ఆయన గద్దించడం రాసుకోండి. శాస్త్రుల పరిచయాలనే ఆ దుష్టతరాన్ని బట్టి ప్రభు గద్దించాడు. విశ్రాంతి దినాన్ని మేలు చేయొచ్చని అలాగే దేవుని యొక్క పరిశుద్ధాత్మ వ్యతిరేక మాట్లాడేవాడికి పాపక్షమాపణ లేదని, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవాడికి పాపక్షమాపణ లేదని తెలియపరచుట. ప్రభు అంటే అవి జరిగిపోయింది కాబట్టి ఇది మనం అంతగా చూడాల్సిన మనం. నేను దుష్టతరం, ఆ తరం వారు ఏమన్నారంటే యేసుప్రభుని దెయ్యాలు కదిపోతా అన్నారు. అప్పుడు అన్నారు ఆయన ఈ తరం భయంకరమైందని చెప్పేశాడు. పదమూడవ అధ్యాయం నుంచి ఉపమానాలు. ఉపమానం అంటే ఏంటి? బ్రేక్ తీసుకుంటారా? 5 నిమిషాలు బ్రేక్ తీసుకున్నా, 10 నిమిషాలు మళ్ళీ వెంటనే 10 నిమిషాలు మళ్ళీ వెంటనే
ఉపమానం. ఉపమానం అంటే అర్థం ఏంటంటే అంతేనా? ఓకే. ఆత్మ సంబంధమైన వాటిని భూ సంబంధమైన వాటితో పోల్చి చెప్పడం ఉపమానం. ఉపమేయమునకు ఉపమానమును. కాబట్టి సాదృశ్యం అంటే పోలిక, అంటే పోలికలు చెప్పడం. ఉపమానం అంటే ఏంటి? పోల్చి చెప్పడం. అంటే చంద్రుడిని అంటే కొంతమందిని ఆయన ముఖం చాలా ఆమె ముఖం చాలా చంద్రబింబంలా పోలే అనమాట. పోల్చి చెప్పడం అనమాట. అంటే దేవుని వాక్యాన్ని విత్తనంగా పోల్చాడు. ఏనవరా? రైట్. ఉపమానములు ప్రభు బోధించారు. ఎందుకు చెప్పారు? అది శిష్యులకు అర్థం అవ్వాలి, శాస్త్రుల పరిచయాలకు అర్థం అవ్వకూడదు. నిజానికి ఉపమానం ఎందుకు చెప్తారు? అర్థం అవడానికి చెప్తారు పోలికలతో. గణేష్ ప్రభు చెప్పింది ఎందుకంటే అంట వీళ్ళ కళ్ళు మూసేయాలంటండి. ఎవరికి? అదే ఈ చెడ్డతరం వాళ్ళకి. 13వ అధ్యాయంలో 11వ వచనం. అదే 10-11. తర్వాత శిష్యులు, నీవు ఉపమాన రీతికి ఎందుకు వారితో మాట్లాడుతావని అని అడగా. ఆయన వారితో ఎట్లాను, పరలోక రాజ్యం మర్మాలు ఎరుగుట మీకు అనుగ్రహించబడదు కానీ వారికి అనుగ్రహించబడలేదు. కలిగిన వానికి ఇవ్వను కానీ వానికి సమృద్ధిగా కలుగును. నేను వారికి కలిగిన వాని అద్దరు తీసేయబడును. మరియు వారు చూచుండి చూడరు, వినుచుండి వెనక గ్రహింపకున్నారు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధిస్తున్నాను. అదైనా ఈ ప్రజలు కొనలారా చూసి చెవులారా విని ఉదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వల్ల స్వస్థత పొందుకున్నట్లు వారి ఉదయం కవ్వింది. వారికి అర్థమవకూడదు అంటండి. భక్తిహీనులకు అర్థం అవ్వకూడదు, దైవభక్తి కలిగిన వారికి అంటే అర్థం అవ్వాలి. అయితే మనం చిన్నప్పటి నుంచి అంటున్నాం కదా, ఏ ఉపమానం? విత్తువాని కూర్చిన ఉపమానం. దేని గురించి చెప్పారు ఆయన? నేను చెప్తాను, మీరు చెప్పాలి, వివరించాలి. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరాన్ని కూర్చున్నాను. బహు జన సమూహములు తన ఎద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని కూర్చున్నాడు. ఆ జనులందరూ ధరిని నిల్చుండగా ఆయన వాళ్ళని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పారంట. చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పారు. ఎట్లా అనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళిను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మింగివేసినాయి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలలు పడ్డాయి. అక్కడ లోతుగా కనబడినందున అవి వెంటనే మొలిచినాయి. కానీ సూర్యుడు ఉదయించి అప్పుడు అది మాడి వేర్లందున ఎండిపోయాయి. కొన్ని మొండ్ల పొదలు పడ్డాయి. మొండ్ల పొదల్లో వాటిని అణిచివేసినాయి. కొన్ని మంచి నేలలు పడినాయి. ఒకటి 100 అంతలుగా, ఒకటి 60 అంతలుగా, ఒకటి 30 అంతలుగా ఫలించాయి. చెవులు గలవాడు వినుగాక అని చెప్పారు. చెవులు గలవాడు వినుగాక. తర్వాత ఉపమాన రీతి ఎందుకు చెప్తున్నానంటే, పరలోక రాజ్య మర్మాలు అనేవి శిష్యులకి తెలియబడాలి, వాళ్ళు తెలియబడకూడదు అని యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాల్లో రాయబడింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాల్లో వాళ్ళ హృదయం కొవ్విందంట. ఉదయం కొవ్వితే ఏమవుతుంది? లోపల ఎక్కుతుందా? ఎక్కదు. కాబట్టి వాళ్ళకి అర్థం కాకూడదు. కొవ్విన హృదయాలకు ఎక్కకూడదు. అర్థమైందా? కానీ వీరి విషయమే చెప్తున్నాడు. 16వ వచనం. అయితే మీ కన్నులు చూస్తున్నావు కనుక ధన్యములైనవి. ఎవరిని? యేసు ప్రభుని. అనేక ప్రవక్తలు నీతిమంతులను మీరు చూసి వాటిని చూడకపోయారు. మీరు వినువాటిని వినకపోయారు అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అది విత్తువాను కూర్చున్న ఉపమాన భావం వినండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యం విని. ఏ వాక్యము? రాజ్యము అంటే ఇది యేసు ప్రభు వారు చెప్పే సందేశం విని. అపోస్తులు దేవుని రాజ్యం రాబోతుంది అనే సందేశం విని. అంటే అపోస్తుల బోధ ఇక్కడ యూదులకు సంబంధించేది. ఇది మన తర్వాత సంబంధించింది. ప్రస్తుతము
ఇక్కడ వాక్యము దేవుని రాజ్యం. ఇక్కడ వాక్యం ఏంటి? దేవుని రాజ్యాల గురించి అనమాట. శిష్యులు కానీ ప్రభువు కానీ బోధించే బోధ. నిజానికి ప్రభు బోధించింది అని చెప్పాలి. దేవుని రాజ్యం రాబోతుంది అని వింటున్నారు కదా సందేశం, దేవుని రాజ్యం గురించి ఆ విషయాలన్నమాట. ఆనాడు ప్రభు కాలంలో ఉన్న ప్రజల గురించి మాట్లాడారు ఇవి. ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యము అంటే ఆయన పరిపాలన రాబోతుంది, ఆయన రాజ్యం రాబోతుంది అని ఆ వాక్యాన్ని విని గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి వాడు హృదయంలో వెత్తబడిన దాన్ని ఎత్తుకొని పోతాడు. సరే, సందేశము దేవుని రాజ్యం రాబోతుంది అన్నాడు కదా, వచ్చినప్పుడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూడాలా వద్దా? ఎదురు చూడుకోకుండా కనుక మామూలుగా వాడు గ్రహించలేదనుకోండి, అపవాదం వచ్చి ఎత్తుపోతాడంట. ఎందుకంటే దేవుడి రాజ్యం కోసం ఎదురు చూడవాడు అనమాట. తర్వాత త్రోవ పక్కన పడినవాడు ఇత్తనవాడు ఈడే. రాత్రి నెల విత్తబడినవాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలం నిలిచిన కానీ వాక్య నిమిత్తం శ్రమ అయినా హింస అయినా కలగని అభ్యంతర వాడును. ఏది ఆనాడుకి సంబంధించి గమనించని ముందే ఆనాడు అపోస్తులు కానీ ప్రభు చెప్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారనమాట. అభ్యంతరపడి కొన్ని బాధలు ప్రభుతో పాటు కొన్ని ఇబ్బందులు వచ్చేటప్పటికి ఇప్పుడు అంతా ఎందుకు యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభుని ఇడిచి వెళ్ళిపోయారా లేదా? కొన్ని శ్రమలు ఇబ్బందులు రాగానే వాళ్ళు వెళ్ళిపోయారు. శిష్యులు అన్నాడు ప్రభు వారు, మీరు కూడా వెళ్ళిపోతారని 6:68 నీవే నిత్యజీవం మాట్లాడేవాడు, మేము ఎక్కడికి వెళ్తామన్నారు. అంటే ప్రభు కూడా వచ్చి కొన్ని బాధలు ఇబ్బందులు కలగగానే వెనక్కి వెళ్ళిపోయేవాడు ఎవరనమాట? ఎవరు అతను? రాత్రి నిలబడి ఎత్తమన్నాడు. ఎందుకంటే వేరు లేదు, నిలబడలేకపోయాడు అనమాట. తర్వాత రాత్రి నెల ఎత్తబడిన వాక్యం విని వెంటనే సంతోషం అంగీకరించాడు. అయితే వాళ్ళు వేరు లేనందున శ్రమ హింస కలగగానే నిలబడలేడు అనమాట, అభ్యంతర పడతాడు. మొండ్ల పదంలో ఎత్తబడిన వాడు వాక్యం వినివాడే కానీ ఐహిక విచారం ధనమోసమును ఆ వాక్యం అణిచివేయను కనుక వాడు నిష్ఫలుడగును. ఇస్కరియోతు యోధ వాక్యం వినడం లేదా, కానీ వాళ్ళు ఏమవ్వలేదు, సాధించలేదు, నిష్ఫలం అయిపోయింది. వాడు ధనాపేక్ష ఉంది, దానిలో ఏముంది? ధనాపేక్ష ఉంది. ఆయన ధనం అణిచేసింది ప్రభు నమ్మే అని చెప్పేసి. అంటే ఉదాహరణగా చెప్పుకొచ్చాను మీకు అక్కడ. అలాంటి వాళ్ళు ఉన్నారనమాట. ఆనాడు ఐహిచారం వాక్యం అణిచివేయను కనుక వాడు నిష్ఫలుడు. మంచి నేలను ఎత్తమని వారు వాక్యం విని గ్రహించేవారు. అటువారు సఫలులై ఒక 100 అంతలుగా, ఒకడు 60 అంతలుగా, ఒకడు 30 అంతలుగా ఫలించను. ఎవరెల్లో? అపోస్తులు అనుకోండి, ఎవరెల్లో అంతే అనమాట. లేదా అపోస్తుల దగ్గర విన్నవాళ్ళు కొంతమంది ఇలా అనమాట. అంటే ఆనాడు ప్రభు పనిచేస్తున్న టైంలో ప్రభు సందేశం చెప్తున్నారు. మనిషి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తే కదా. కాబట్టి విత్తనాలు విత్తింది ఎవరంటే దేవుని రాజ్యం రాబోతున్నారు, విత్తింది ఎవరు? ప్రభువే కదా. అది విన్నవాళ్ళు అంటే కొంతమంది విని మర్చిపోయారు, గ్రహించారు, దుష్టుడు ఎత్తుకుపోయాడు. కొంతమంది వేరు లేనందున వాళ్ళు కొన్ని శ్రమల కలగానే వెళ్ళిపోయారు వెనక్కి. కొంతమంది ఏమో ధనం ఐహికీచారం చేత వాళ్ళు అణచబడిపోయారు. ప్రభు రాజ్యంలోకి ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూడలేకపోయారు. కొంతమంది ఏమో ప్రభుతో ఉండి అంటే ఆ సందేశం విని ఆ రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఫలించారు. ఆ రాజ్యం కోసం ఎదురు చూస్తూ, ఇది ఉపమాన భావం. అది ఆనాటి కాలానికి సంబంధించి. అర్థమైందా? అర్థం అక్కడ సందర్భం అక్కడ అర్థం చేసుకోవాలి. అంతేకాని పరలోకం అడిగిపోయారు. ఇక్కడ దేవుని రాజ్య సంబంధమైన విషయాలు చూడండి. అప్పుడు మళ్ళీ 24వ వచనంలో ఆయన మరొక ఉపమానం వార్త చెప్పారు. ఏలైనగా పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉంది. పరలోక రాజ్యం అంటే దేవుని పరిపాలన ఎలా ఉందంటే, ఒక మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉందంట. మనుషులు నిద్రిస్తుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు ఎత్తిపోయారు.
మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడాను. అప్పుడు ఇంటి యజమానుడు దాసులు అతని ఎద్దకు వచ్చి, అయ్యా, నువ్వు పొలంలో మంచి విత్తనం విత్తావు కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినావని అడిగారు. ఇది శత్రువు చేసిన పని అని అతను వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి వేర్చడానికి ఇష్టమా అని అతను అడిగారు. అందుకు అతను, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు పెరిగింతరు, కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనేయండి. కోతకాలం ముందు గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేయనట్టుకు కట్టలు కట్టి గోధుమలు నా కొట్లో చేర్చి పెట్టులేని కోతగాండ్రతో చెప్పుతున్నాను నేను అన్నాను. అంటే ఎలా ఉంటుందంటే దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే పరిపాలన, ప్రభు పరిపాలన, అందులో సత్య సంబంధులు అంటే వాక్యాన్ని విని గ్రహించే వాళ్ళు వస్తారు, కొంతమంది వాక్యం వినేవాళ్ళు ఉంటారు, కొంతమంది వస్తారు కానీ అందులో అపవాది సంబంధాలు అనమాట. కొంతమంది అబద్ధ బోధకులు అవుతారు చూడు, అలాగనమాట. ఈ దేవుని రాజ్యము ఎలా ఉంటుందంటే ఒక వ్యవసాయం లాంటిది అనమాట. వ్యవసాయంలో గోధుమలు పెరిగితే పెరగవా, అంటే గోధుమలేమో దేవుని ఇత్తనాలు, అది దేవుడి యొక్క బిడ్డలు అనమాట. గురుగులేమో అపవాద సంబంధులు, వాళ్ళు కూడా బాప్తిసం సంబంధులు వస్తారు కానీ వాళ్ళు దేవుని సంబంధులు కాదనమాట. కాబట్టి వెంటనే ఆయన రాజ్యంలో పెరిగేటకు లేదు, ఆ రాజ్యంలో అలా ఎదగనివ్వాలి. రాజ్యంలో కోత ఉంటుంది, అంటే పరిపాలన లాస్ట్ చివరిలో కోత, ఆ కోతలో గురుగులు గోధుమలు ఏర్పడిపోతుంది. దేవుని రాజ్యం ఎలా ఉంటుందో చెప్పాడు అనమాట. దేవుని రాజ్యం పరిపాలన ఎలా ఉంటుందంటే ఆయన పరిపాలన అందరూ వస్తారు, అయితే లాస్ట్ వరకు వండిస్తాడు, లాస్ట్ వరకు ఉంచి కోసినప్పుడు వేరుపడతారు అని చెప్పారు. అంటే తీర్పులో ఏమవుతారనమాట, వేరవుతారని చెప్పారు. అది పరలోక అంటే పరిపాలనలో ఉండే పరిస్థితుల్ని ముందుగా చెప్పుకొచ్చారనమాట. నెక్స్ట్ ఆయన పరిపాలన 31 వచ్చింది. ఆయన మరొక ఉపమానం వార్త చెప్పాను. పరలోక రాజ్యం అంటే పరలోక పరిపాలన ఒకడు తీసుకుని తన పొలంలో విత్తన ఆవగింజను పోలింది. అది విత్తనములన్నింటిలో చిన్నదే కానీ పెరిగి కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు దాని కొమ్మల మీద నివసించినది చెట్టు అగినట్టు. అదైంది అంటే దేవుని పరిపాలన విస్తరిస్తుంది, దేవుని పరిపాలన ఏమవుతుంది అని చెప్పడానికి ఆ ఉపమానం అనమాట. ఇప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో కదా 3,000 మంది స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఎన్ని వేల మంది అంటే ప్రపంచ దేశాల్లో అయ్యారా అవలేదా, ఎక్కడో యెరూషలేములో ప్రారంభించబడ్డారు. అలాగే ఒక ఆవగింజ చిన్నదే కానీ ఇది పెరిగి పెద్దదై ఉంటుంది. అలాగా ఒక దేవుని పరిపాలన కూడా ఎలా ఉంటుందంటే దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే ప్రారంభించబడినప్పుడు చిన్నదే కానీ చాలా పెద్దదే అవుతుందని చెప్పాడు అనమాట. విస్తరణ కోసం మాట్లాడాడు. ఆవగింజని ఎలాగా విస్తరణ కోసం మాట్లాడాడు. దేవుని రాజ్యం విస్తరిస్తుంది ప్రారంభించబడి, ఆయన పరిపాలన అలా ఉంటుందని చెప్పాడు. నెక్స్ట్ తర్వాత 33 వచ్చింది చదవండి. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతరి పులుసు కొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లను పిండిని పోయినది. నేను నా నోరు తెచ్చుగా బోధించాను. అయిపోయింది. దానికి పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకుని అంటే అదేంటి, ఇప్పుడు ముద్ద కొత్తది ముద్ద అదంతా పులిసిపోవాలంటే మొత్తం అంతా మరో ముద్ద పులిసిపోయిన ముద్ద అంటితే సరిపోద్దా, అక్కర్లా. చిన్న పులిసిపోయింది అట్టుకెళ్ళి అలా మధ్యలో అంటిస్తే మొత్తం కాసేపటికి ఏమైపోద్ది అంటే అలా వేగవంతం అవుతుందని. అలాగే దేవుని రాజ్యం కూడా ఒక అలాగే ఏమవుతుంది అన్న విస్తరణ జరుగుతుంది అని మరొక ఉపమానం చెప్పడం. తర్వాత 78వ కీర్తన 2లో ఈ ప్రవచనం చెప్పబడింది అనమాట. 78వ కీర్తన 2వ లైన్. ప్రభువారు చెప్పారు, మరి మర్మమైన సంగతులన్నీ కూడా మరి ప్రభు విడమర్చారు. చెప్పేది చదివండి. లోకం
పుట్టింది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులని తెలియజెప్పారు. అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు ఆ, యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమానరీతిగా బోధించారు. బోధించారు. ఉపమానం లేక వారికి ఏమీ బోధింపలేదు. ఉమ్, అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఆ, ఇంట్లోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఎదుగు వచ్చి ఉమ్, పొలంలో గురువులను కూర్చి ఉపమాన భావం మాకు తెలియజేయమని అన్నారు. అందుకు ఆయన ఇట్లని ఉమ్, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. అంటే యేసుప్రభు వారు పొలము లోకము పొలము లోకం లోకం, మంచి విత్తనంలో రాజ్య సంబంధులు ఉమ్, గురువులు దుష్టుని సంబంధులు. అది దేవుని సంబంధులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన వాడు శత్రువు. అది వాటిని ఇచ్చినవాడు ఎవరంట? శత్రువు. ఉమ్, కోత యుగ సమాప్తి. కోత ఏంటి? యుగ సమాప్తి. సింపుల్గా చెప్పేస్తాడు, వివరించేస్తాడు. ఉమ్, కోత పోయేవారు దేవదూతలు. ఉమ్, గొడుగులు ఎలాంటి కూర్చోబడి అగ్నిలో కాల్చేయబడినో అలాగే యుగ సమాప్తి ఎందుకు జరుగును. అంతే. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారాయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేదు. అది తీసేస్తారనమాట. ఆయన రాజ్యంలో ఆటంకులు ఉన్న వాళ్ళందరినీ తీసుకోడేస్తారు. అక్కడ ఏడుపును పండ్లు కొట్టుకుని ఉండును. ఆ, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తెరలేదురు. అది చెవులు నాడు వినుగాక. చెవులు కన్నవాడు వినును గాక. ఆ, పరలోక రాజ్యము పొలంలో దాచబడ్డ ధనమును పోలి ఉన్నది. ఉమ్, ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిన దంతిలో అమ్మి ఆ పొలంలో కొనును. ఆ, అంటే పరలోక రాజ్యం చాలా గొప్పదని చెప్పడానికి అనమాట ఆ విషయాన్ని. పరలోక రాజ్యం చాలా దేవుని పరిపాలన చాలా గొప్పదని చెప్పడానికి అదైంది. దాచబడిన ధనంతో పోల్చాడు అనమాట. విలువైందని చెప్పడానికి పరలోక పరిపాలన ఏంటంటే విలువైందని చెప్పడానికి దాచబడిన ధనము. రెండోది మనం మంచి ముత్యాలు 45. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనగలుగుతున్న వర్తకుని పోలి ఉన్నది. మంచి ముత్యాలని ఎదుగుతున్న వర్తకుల్ని పోలి ఉన్నది. పోలి. మంచి దొరికిన దానికంటే ఎక్కువ మరి శ్రేష్టమైన దొరికింది అనుకో, దానికోసం అన్నీ అమ్మేస్తాడుగా అదనమాట. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగిన దంతిలో అమ్మి దాన్ని కొనును. అది అంటే చాలా విలువైందని చెప్పడానికి దేవుని పరిపాలన మరో ఉపమానం అనమాట. తర్వాత మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధమైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది సో దేవుని పరలోక రాజ్యం పరలోక పరిపాలన ఎలాంటిదంట? ఒక చేప వల 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 పోలి ఉన్నదంట. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని దంపలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేదు. అలాగే యుగ సమాప్తి ఎందుకు జరుగును. అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును. దూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను ఏర్పరిచి వీరిని అగ్నిగుండంలో పడవేదు. పడవేయుదురు. అక్కడ ఏడుగురు పండు కొట్టుకుని ఉండును. వీటినన్నిటినీ మీరు గ్రహించుదిరా అని వారిని అడుగగా వారు గ్రహించి మనకి. అంటే 13 అధ్యాయంలో చెప్పిన ఉపమానాలు ప్రభు చెప్పిన ఉపమానాలు ఏం చేస్తారనమాట? గ్రహించారంట. దేవుని రాజ్యం ఎలా ఉంటుందో, దేవుని పరిపాలన ఎంత గొప్పదో, దేవుని పరిపాలనలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా వివరించాడు అన్నమాట. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధన నిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానులు పోలి ఉన్నాడు అది చెప్పండి. అది యేసు ఈ ఉపమానము చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశంలోకి వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుండేది. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతమును ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవని ఆ జ్ఞానానికి ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఈ జ్ఞానం ఈ అద్భుతాలు ఇక్కడ ఎక్కడికి ఎలా వచ్చినాయని. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? తల్లి పేరు మరియ కాదా? తల్లి పేరు మరీ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనేవారు ఇతని సహోదరులు కారా? ఇతని అక్క చెల్లెళ్ళందరూ మనతోనే ఉన్నారు కారా? అంటే అక్క చెల్లెలు అంటే సహోదరులు అనే మాట వాడారు. అడెల్ఫే అంటే సహోదరి. వీళ్ళ అక్క అనే మాట రాంగ్. అది సహోదరి మనులు అనే మాట వాడాలన్నమాట. ఇప్పుడు అడెల్ఫోస్ అంటే గ్రీకులో సహోదరుడు అని అర్థం. వీళ్ళు ఏం చేశారంటే తర్జుమాలో ఇలా ఉంటుంది అనమాట. అడెల్ఫే అంటే సహోదరు అంటే అక్క అయినా అడెల్ఫే అంటే గ్రీక్ అనమాట. అడెల్ఫే అంటే అడెల్ఫోస్ అంటే సహోదరుడు. ఈ ఎస్ అంటే సహోదరుడు, ఈ ఏ అంటే సహోదరు అనమాట. ఇది అక్కకైనా
చెల్లికైనా వాడతారు, అన్నికైనా తమ్ముడికైనా అడెల్ఫోస్ అంటారు అనమాట. అడెల్ఫోస్ అడెల్ఫే సహోదరి అని అన్నాడు. సహోదరి అంటే ఏం చేయాలి, అక్క అన్నారు. అలా తర్జుమా చేయకూడదుగా. యేసుప్రభు కంటే ముందు ఎవరున్నారు, అక్క ఉన్నారా? అడెల్ఫోస్ అంటే సహోదరుడు. అడెల్ఫే అంటే సహోదరి. గ్రీక్లో మూల భాష అనమాట. అక్కని అనొచ్చా, అనకూడదా? అనకూడదు. ఎందుకంటే యేసుప్రభు వారే మొట్టమొదటి కుమారుడు కాబట్టి ప్రదానం చేయబడింది కదా. ఏనా అవునా కాదా? ప్రదానం చేయబడాలా లేదా? తర్వాత కొన్ని కామెంట్స్ లో ప్రింటింగ్ తర్వాత మార్చినట్టు మార్చావేమో, అలా అనకూడదు. మార్చింది సార్. ఏంటంటారు? అంటే నేను మార్చింది తీసుకున్నాను సార్. మార్చింది తీసుకుంటే గొడవ లేదు. ఏమని సోదరి మళ్ళీ అంటే సరిపోద్ది. సోదరి మళ్ళీ అంటే గొడవ లేదు కదా. అక్క చెల్లెండ్రు అంటే మళ్ళా రాదు కదా. మరి ఆల్రెడీ మామూలుగా లేదు అసలు. అలాంటప్పుడు అడెల్ఫోస్ అదే ఉంది. అప్పుడు సిస్టర్స్ ఈ ఇంగ్లీష్లో సిస్టర్స్ అన్నాడు, చెల్లెలు లేదు. ఇది గిడియన్లో గిడియన్ వర్షన్, ఓల్డ్ వర్షన్లో అక్క ఈ పాత అర్థమైంది కదా, రైట్. అది అందుకని గమ్ముని అక్క ఉందంటే ప్రభువు కంటే ముందు పుట్టారని కాదు. సోదరి మనలందరూ మనతో ఉన్నారు కారా, ఇతనికి ఈ కార్యాలన్నీ ఎక్కడి నుండి వచ్చినాయని చెప్పుకొని అంటే శరీర సంబంధంగా ఆలోచిస్తున్నారు కాబట్టి అర్థం కాలేదు వీళ్ళకి. ఆయన విషయమే అభ్యంతరపడ్డారు. అయితే యేసు ప్రవక్త తన స్వదేశంలో తన ఎంటను తప్ప మరి ఎక్కడైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతాలు చేయలేదు. సొంతూరులో ఏముంటుంది, ఈయన పలానోడు కొడుకు కదా అంటారు. అంతేనా? ప్రభువారు అంత అద్భుతాలు మహత్కారాలు చేస్తే, అంత జ్ఞానం ప్రకటిస్తే ఈయన యోసి ఎడ్లవాడు కొడుకే కదా అన్నారు అనమాట. ప్రభు ఏమన్నాడంటే ప్రవక్త అనేవాడు స్వదేశంలో తప్ప ఎక్కడైనా ఘనహీనుడు కాడు అని చెప్పాడు అనమాట. ఏదేమైనా పెద్ద పేరు ఉండదు, అయినా నష్టమేం లేదు. కానీ మన గ్రామంలో మన బంధువులు మనం రక్షించుకోవాల్సిన అవసరత మనకి ఉన్నది. 13వ అధ్యాయంలో దేవుడి రాజ్యాన్ని కూర్చున్న ఉపమానాలని ప్రభు బోధించడం. ప్రశ్న పరిపాలన. అవును, యుగ సమాప్తి ఏంటంటే ఇక లాస్ట్లో జరుగునే లేదనమాట. ఎలా ఉంటుందంటే రాజ్యంలో తీర్పు ఉంటుంది అన్నాడు. చదవండి అక్కడ. యుగ సమాప్తి ఏంది, ఏముంటుంది? వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేదురు, అక్కడ ఏడుపుడు పండ్లు కొరుకుట ఉండును అన్నాడు. అంటే నిజానికి తీర్పు ప్రభువుని యేసుక్రీస్తు వారు తీరుస్తారు 2 కొరింథీయులకు 5:10 ప్రకారంగా. అయితే జరగబోయే విషయాల్ని వీళ్ళకి అర్థమయ్యేలాగా ప్రభు బోధిస్తున్నారు. ఒకటి గమనించాలి. కానీ ఇంకా వివరంగా ఎక్కడ చెప్పబడింది? పత్రికల్లో చెప్పబడింది. అసలు ఎవరు తీర్పు తీరుస్తారు, ఎలా తీరుస్తారు, ఎప్పుడు పరలోకం వెళ్తాం, ఎప్పుడు నరకానికి వెళ్తారు అనేది ఇంకా పత్రికల్లో ఉంటుంది. ఇప్పుడైతే ప్రభు పరిచయం చేస్తున్నాడు, అర్థం అవటానికి అర్థమయ్యేలాగా బోధిస్తున్నారు అనమాట. ఏం లేదు, రేపొద్దు రాజ్య సంబంధాలను సెపరేట్ అయిపోతారో ఈ దుష్టులందరినీ కూడా తీసుకెళ్లి దేవదూతలు అగ్నిగుండంలో పడేస్తారు. నిజమే కదా, దేవుడి సేవకులే కదా ఇప్పుడు తీర్పు తీర్చిన అంటే పరలోకానికి అగ్నిగుండంలో చేర్చేది ఎవరో? దేవదూతలే కదా, దేవుడి సేవకులే కదా. ఏమన్నా ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చిందండి, పట్టుకెళ్ళి జైల్లో పెట్టేది ఎవరో? సేవకులే కదా.
అలా జరుగుతుంది అని చెప్పారన్నమాట. ప్రభు రెండో రాకలో తీర్పు అవుతుందా? తీర్పు అవుతుందా అవదా? తీర్పు అయినప్పుడు ఏమవుతుంది? వేరు అవుతారు. దుష్టులు దేవుని కుమారులు వేరు అవుతారు. వేరైనప్పుడు దుష్టులేమో దుష్టులను తీసుకెళ్ళి అగ్నిగుణంలో ఆడేస్తారు. దేవుని కుమారులు అంటే దేవుని బిడ్డగా దేవుని రాజ్యంలో బతుకులోలేమో సదాకాలం దేవునితో సదాకాలం ఉంటారు ప్రభుత్వాలు. ప్రభు రాకల్లోనే తీర్పు ఉంది. వాళ్ళందరూ కూడా అంటే అందరూ నిలబడతారండి. వాళ్ళతో ముందు సంఘానికి తీర్పు ఉంది అంటే సంఘము తీర్పు తెచ్చబడుతుంది. తర్వాత లోకం కూడా తీర్పు తెచ్చబడుతుంది. సంఘములో బ్రతికిన వాళ్ళు ఉన్నారు కదా. అవునవును ఆల్రెడీ అంటే మరి న్యాయమైన రీతిగా తీర్పు తెచ్చబడాలి కదా. వాళ్ళు గెలిచిన వాళ్ళే వాళ్ళందరూ గెలిచిన వాళ్ళే అంటే వాళ్ళందరూ కూడా విజయం పొందిన వాళ్ళే. ప్రభు రక్తం చేత కడగబడిన వాళ్ళు అయిపోతారు శిలువ మరణం ద్వారా. అది ఉపమానం. ఉపమానం అది జస్ట్ ఉపమానం. అది జరుగుతున్నది కాదు. ప్యారబులే తీసుకోవాలి. ఉపమానమే కదా. ధనవంతుడి గురించి ఉపమానం చెప్పాడు. ధనవంతుడు వెళ్ళడా ఎవడను ఎక్కడ జరగలే. అది ఉపమానం. అది జరిగిపోతే తీర్పు జరిగిపోయినట్టే కదా. ఒక్కదాన్ని బట్టి కొంచెం ఏంటంటే సార్ ఈ టాపిక్లో కొంచెం వివాదాలు వస్తున్నాయి. లేదు అది ఉపమానం ఉండదు. ధనవంతుడు లాజరు అనేది ఉపమానం, జరిగిపోయిన కథ కాదు అది. సార్ అది ఒకవేళ అది ప్యారబుల్ కాదని కూడా చాలా మంది ప్రభు సంఘాల్లో కూడా అంటున్నారు సార్. లేదు ప్యారబులే. ఎందుకంటే మోసే ప్రవక్తలు ఉన్నారు అక్కడ. మోసే ప్రవక్త ఇద్దరు కలిసి ఎందుకు ఉంటారు? మోసే ఉంటే మోసే ఉంటాడు, ప్రవక్తలు ఉండరు. మోసే ప్రవక్తలు చెప్పిన మాటలు ఉన్నాయన్నాడు. మోసే ప్రవక్తలు చెప్పిన మాటలు ఉన్నాయన్నాడు. సార్ ఈ చిన్న ఇన్సిడెంట్ని బట్టి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది అని చెప్పేసి ఒక వ్యక్తి మరణంతో అప్పటికే తీర్పు తీర్చబడిపోతుంది, అతను ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అయిపోతుందని చెప్పేసి లూకాసు వార్త 16వ అధ్యాయం దీన్ని బట్టి చాలా మంది చెప్తున్నారు సార్. లేదు అంటే అలా డిసైడ్ అయిపోతే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి చదవండి, మీకు ఒక అవగాహన అవుతుంది. రకరకాల తీర్పుల గురించి చెప్తున్నారు సార్. అదే రకరకాల తీర్పులేం కాదు. ఒక లాస్ట్ తీర్పు, చివరి తీర్పు ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే అది చూసారా, దేహంతో జరిగించిన వాటి ఫలాన్ని ప్రతివాడు పొందినట్లు జాగ్రత్త పెట్టుకోండి. మనమందరం అనే మాట పౌలు గారితో ఇంక్లూడింగ్. పితరులు లాగా రారు ఇందులో. వాళ్ళు ఆల్రెడీ ప్రభు రక్తం ద్వారా వాళ్ళందరూ కడగబడిన వాళ్ళే. పాత నిబంధనల రక్తం వాళ్ళు పనిచేస్తుంది. ఇప్పుడు ఎవరైతే సువార్త విని లేదా వినలేదో, విని బ్రతకలేదో వీళ్ళందరి గురించి మాట్లాడనమాట. కాబట్టి తీర్పు అందరికనే మాట వర్తించింది కదా. అది అబద్ధ బోధ కూడా తీర్పు కావాలంచబడ్డారన్నాడు కదా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో. అందరూ అనే మాట వచ్చింది అంటే అబద్ధ బోధకులు చచ్చిపోతే వెంటనే నరకానికి వెళ్ళిపోతారా? వెళ్ళరుగా. వాళ్ళకి తీర్పు కావలో ఉంచాడు అన్నాడు చూడండి 2వ అధ్యాయంలో. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. పాత నిబంధనలు ఉన్న వాళ్ళు కూడా తీర్పు కావలో ఉంచాడంట. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాత నిబంధనలో దేవుని సేవకులు పాపం చేసినప్పుడు బంధించి భద్రం చేశాడంట. దేవదూతలు అంటే పరలోకం వాళ్ళు కాదు, కింద ఉన్న దేవుని పని వాళ్ళు. బంధించి భద్రం చేశాడంట. దేనికోసం అంటే తీర్పు కొరకు. మరి తీర్పు కొరకు అంటే తీర్పు అయిపోయిందంటే ఎలాగా? కొత్త నిబంధన ప్రకారంగా క్రీస్తు అంటే అపోస్తలుల కాలం నుంచి
మరణించిన వారందరూ సమాధుల్లో ఉన్న దేహాలన్నీ కూడా మళ్ళీ తీర్పు కొరకు లేచి నిలబడతారు. అంతే మరి, తీర్పు కొరకే కదా లేపబడతారు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా, చనిపోయిన వాళ్ళందరూ కూడా లేపబడతారు. అది అపోస్తలుల 17 అధ్యాయంలో కూడా చెప్పాడు కదండి. అపోస్తలుల 17 అధ్యాయము. ఒకసారి దేవదూతలు, అక్కడ దేవదూతలు అంటే దేవుని సేవకులు, పాత నిబంధనలు సేవకులు, పనోళ్ళు, దేవుని పనోళ్ళు. అపోస్తలుల 17 అధ్యాయం. అపోస్తలుల 17 అధ్యాయము 31 వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చిపోయాడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. అది చూసారా, భూలోకానికి తీర్పు తీర్చిపోయాడు ఒక దినము నిర్ణయించున్నాడు. భూలోకానికి అంటే మొత్తం అందరూ వస్తారు కదండి, అంటే ఇప్పుడు ఇతరులు తర్వాత మొత్తం అండి, మొత్తం అందరూ వస్తారండి. న్యాయబద్ధంగా తీర్పు తీర్చబడతారు. దేవుని దగ్గరికి నరకానికి దేవుడు అయిపోతారండి మొత్తం అందరూ. భూలోకానికి మరి న్యాయవంతుడు కదా. ఇప్పుడు బతికేశారు దేవుడు అనుకుంటే సరిపోద్దా? ఆయన తీర్పు ఉంటేనే కదా మనం పర్ఫెక్ట్గా అందరూ గ్రహించడానికి. అంతే కదా మరి. అప్పుడు అడగండి ఏంటి దేవదూతలు. దేవదూతలు అంటే పాత నిబంధనల దేవుని పనులు అనమాట. అక్కడ దేవదూతలు మత్తయి సువార్తలో మాట్లాడబడిందేమో పరలోక సంబంధమైన వాళ్ళు అనమాట. వాళ్ళు వచ్చి చూడండి లాజర్ని తీసుకెళ్ళాడు, ఇలా చూసారు చెప్పారు, ఆ టైప్ అనమాట. అలా జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు అనమాట. రైట్. పరలోక పరిపాలన అనేది ఈ రెండో రాకడతో క్లోజ్ అవుతుంది కదా, అప్పుడు జరిగే విషయాల్ని అక్కడ ప్రస్తావించారనమాట. ఎందుకంటే దేవుని రాజ్యాన్ని టోటల్గా చెప్పుకొస్తున్నారు ఆయన. ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి, అందులో ఎలా ఎదుగుతారు, అందులో దుష్టులు ఎలా వస్తారు, ఇవన్నీ టోటల్గా చెప్పుకొస్తున్నాడు. అయితే లాస్ట్ని ఏమవుతారు అంటే అపవాదం అనేవాడు తన దుష్టులను కూడా ఎత్తుతున్నాడు. అయితే లాస్ట్ని కోత కోయటువంటి తీర్పులో ఏమవుతారంటే వీళ్ళందరూ తేలిపోతారని చెప్పాడు అనమాట. ఆ తేలిపోయినప్పుడు దేవదూతలు ఏం చేస్తారనమాట, ఆ దుష్టుల్ని అగ్నిగుణంలో పడేస్తారనమాట. దుష్టుల్ని అగ్నిగుణంలో పడేస్తారు. ఏ కాలంలో ఏ నిబంధన ఇచ్చాడో ఆ నిబంధన బట్టి తీర్పు ఉంటుంది. నిబంధన లేని కాలంలో నిబంధన లేనట్టుగా ఉంటుంది. ధర్మశాస్త్రం ఉంటే ధర్మశాస్త్రం అయినట్టు ఉంటుంది. ధర్మశాస్త్రం లేని అనుజనులకి ధర్మశాస్త్రం లేనట్టుగా తీర్పు ఉంటుంది. న్యాయవంతుడు ఆయన, ప్రపంచాన్ని సృష్టించిన మేధావి. అవునా? ఆయన ఎవరిని ఎలా తీర్పు తెచ్చారో ఆయన తెలీదా? మనకంటే రూల్స్ తెలియదు, సెక్షన్లు మనకే తెలీదు. మన దేశంలో ప్రపంచానికి సంబంధించినవన్నీ ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. అందువల్ల దేవుడు ఎరగనట్టు వాడికి ఎలా తీర్పు తెచ్చాలో తెలుసు ఆయనకి. నువ్వు ఎందుకు దేవుని తెలుసుకోలేదని అడగడానికి ఆయన, ఎందుకు నువ్వు నన్ను తెలుసుకోలేదు అనడానికి ఆయన హక్కు ఉందా లేదా? అందుకే దేవుని ఎరగని వారికి, సువార్తకి లోబడిన వారికి ప్రతిదండన ఉందని మనకు 2 Thessalonians 1:6 చెప్పడం జరిగింది. తీర్పు ఖచ్చితమండి. భూలోకానికి తీర్పు ఉంది, భూలోకానంతటికి తీర్పు ఉంది. కానీ ఏ కాలంలో ఏ కాలంలో వాళ్ళకి ఎలా తీర్పు తెచ్చాలో ఆ తీర్పుతాడు అనమాట. తీర్పు అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. కానీ లోకానికి తీర్పు జరుగుతుంది. అది ఇది నేను కొన్ని విషయాలు తీర్పులు అనే మాటలు వాడినప్పుడు, ఈ లోకంలో పాపం పరిపక్వం అయిపోయింది అనుకోండి, ఆ పట్టణాన్ని దేవుడు తీర్పు తీరుస్తూ ఉంటాడు. అది ఆ తీర్పులు వేరు. అది ప్రకటన గ్రంథంలో ఉంటాయి. ఆ ప్రకటన గ్రంథంలో తీర్పులు రెండో రాకడ తీర్పులు కాదయ్యి. మృతి పొందిన
మృతి పొందిన ఇప్పుడు క్రైస్తవుడిగా నేను చనిపోయాను అనుకోండి, ఓ భక్తిపరుడిగా చనిపోతే నేను పరదేశకి వెళ్ళిపోతాను. అంటే తీర్పు లేకుండా పరదేశం వేదన కనిపిస్తాను ఎలా వెళ్తాను? ఆయనకు హక్కు ఉంది. ఎలాగంటే పాతాళ లోక ద్వారంలో దాని ఎదుట నిలువు నేరం అన్నాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, దానికి ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలువు నేరం అన్నాడు. ఏంటి న్యాయం అని అంటే, నేను ఇక్కడ క్రీస్తుని ధరించుకున్నాను కాబట్టి నన్ను ఓ ప్రత్యేకమైన ప్లేస్లో పెట్టడానికి ఒక అర్హత సాధించానమాట. ఒక అపౌరుషత్వం ఉంది నాకు. క్రీస్తునందు ఒక పౌరుషత్వాన్ని సంపాదించుకున్నాను కాబట్టి ఆ పౌరుషత్వాన్ని బట్టి నన్ను ఓ ప్రత్యేకమైన దాంట్లో పెట్టాను. ఇప్పుడు చూడండి, ఎమ్మెల్యేలు వీళ్ళు ఒకవేళ లోకంలో సభ్యత్వం అంటే గవర్నమెంట్లో పనిచేస్తూ సభ్యత్వం ఉన్న వాళ్ళందరూ ఒకవేళ ఏదైనా జైల్లో పెట్టాల్సి వస్తే లోకంలో భౌతికమైన దొంగతనాలు చేసిన వాళ్ళు ఆడతారా? మరి స్పెషలిటీస్ ఎందుకు కల్పిస్తారు? పౌరుషత్వం. ఆయన ఒక పార్లమెంట్లో సభ్యత్వం ఉంది. ఆ సభ్యత్వాన్ని బట్టి అతన్ని ఒక ప్రత్యేకంగా చూస్తారనమాట. నిజ నిర్ధారణ తేలిని అనక అప్పుడు ఆయన నిర్దోషిగా వదులుతారు. అలాగే ప్రభువుని బట్టి మనకు కూడా అలాంటిది ఉందన్నమాట. ఉపమానంలో చెప్పాడు కదా, యేసుప్రభు రక్తం ద్వారా పాత నిబంధనల పాపాలు కూడా కడిగివేయబడ్డాయి కదా. ప్రభు మరణంతో ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు మరణించాక ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పాతాళంలోకి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి వెళ్ళి అంతకుముందున్న తన ఎందుకు విశ్వాసం అదే దేవుని ఎందుకు విశ్వాసంగానే ఉన్న వాళ్ళందరూ సెపరేట్ చేశాడు అనమాట. పరదేశ్ అనేది ఏర్పాటు చేశాడు యేసుప్రభుకి ఎందుకు వెళ్ళి, నీవు నేడు నాతో కూడా ఉంటావు అన్నాడు. వేరే దేశం, పరదేశాన్ని వేరే దేశం, అదే ఆయన పరదేశంలో ఉంటావు అన్నాడు. కాబట్టి ఓ ప్రత్యేకమైన స్థలం క్రీస్తునందు అది ప్రభు రక్తం చేత శుద్ధి అయినటువంటి వాళ్ళందరూ ఒక ప్రత్యేకమైన దాంట్లో పెట్టగలిగిన సమర్థులు, అధికారం ఉంది. యేసు వెళ్ళకముందు పరదేశం లేదు. అబ్రహం అందరూ ముత్తులందరూ ఒక చోటే ఉన్నారు. ఎందుకంటే న్యాయం ఉండాలి కదా దేవుడికి. మృతుల లోకం అన్నాడు. మీరు ఎప్పుడైనా గమనించారు లేదు, పరదేశం అనే మాట రాకముందల్లా మృతుల లోకమే అన్నాడు. కలిసే ఉన్నారు. లేదు, శిక్ష లేదు. శిక్ష ప్రభు త్యాగం లేకోకుండా శిక్ష ఎలా ఉంటుంది? ప్రభు రక్తం చిందించబడకుండా ఎలా నిర్ణయిస్తాడు దేవుడు? మీరు ఇందాక అన్నారు కదా సార్, వారి ధర్మశాస్త్రాన్ని బట్టి అజ్ఞాన కాలంలో వారి స్థితిని బట్టి దేవుడు తీర్పు తీస్తారన్న. ఎప్పుడు? లాస్ట్లో తీర్పు తీస్తాడు అందరినీ యేసు ప్రభు ద్వారా. అంటే మీరు తీర్పు అయిపోయింది అనుకుంటున్నారా, ఉందనుకుంటున్నారా? అదే చనిపోయిన వెంటనే తీర్పు అనేది జరగదు. ఇక్కడ ప్రభువుని బట్టి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుంది, అది తప్ప తీర్పు కాదు. అది నేను ప్రభులో ఉన్నాను కాబట్టి సెపరేట్గా పెడుతున్నారు. ప్రభు రక్తం చేత కడగబడినాడు కాబట్టి తీర్పు కాదు. యేసు ప్రభు రెండవ రాకడలోనే తోటలందరికీ తీర్పు, అందరికీ తీర్పు. అప్పుడు డివైడ్ అవుతారు. డివైడ్ అయ్యి పరలోకానికి నరకానికి. అబద్ధ బోధకులు లోకంలో దేవుని ఎరగని వాళ్ళు మొత్తం క్రైస్తవుడిగా ఉండి క్రైస్తవులుగా బతకలేని వాళ్ళు అందరూ మొత్తం టోటల్గా నరకంలో పంపేస్తారు. అంతవరకు నేను భక్తి పడ్డాను గడిపేయటమే అంతేనా? అంతే. తీర్పులో తెలుస్తుంది వెళ్తారా వెళ్ళారు. నేను శాస్త్ర పరిచయాలు ఉన్నారు కదా చాలామంది మనకు కూడా. మన ప్రభు సంఘంలో కూడా ఎవరున్నారో అయ్యో చెప్తారు అద్భుతంగా, కానీ అస్సలు చేయరు. చెప్తారు అద్భుతంగా చెప్తారు, కానీ ఒకటి కూడా చేయరు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ శాస్త్ర పరిచయాలు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు క్రీస్తు సంఘంలో ఎక్కువ ఉన్నారు. అర్థమైందా? క్రీస్తు సంఘంలో ఎక్కువ ఉన్నారు. అద్భుతంగా చెప్తారు కానీ చేయరు. చేసి అన్నీ అదవ పని లేదు. మీకు అర్థమైందా? ఎందుకంటే వచ్చి డబ్బులు పడిపోతున్నాయి. వీళ్ళు ఎచ్చలవిడిగా బతుకుతూ ఉంటారు. వీళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ పిల్లలు ఎచ్చలవిడిగా బతుకుతూ ఉంటారు. బతుకుతున్నప్పుడు క్రీస్తు సంఘం యొక్క మరి రేపొద్దున తీర్పులు అందరూ వెళ్తారా? వెళ్ళరా? బ్రతకపోతే ఎవడు వెళ్తాడంటే డైరెక్టర్ అయినా గీరెక్టర్ అయినా బ్రతకపోతే ఎవరు వెళ్తాడు? వ్యభిచారం చేసేవాడు వెళ్తాడా? దొంగదానం చేసేవాడు వెళ్తాడా? మోసగాడు వెళ్తాడా? ఎవరు వెళ్తారు? అబద్ధికులు వెళ్తారా? వెళ్ళరు కదా. మరి ఎక్కడ వెళ్ళిపోతారు వీళ్ళందరూ?
ఈ సంఘం అని పేరెట్టుకుంటే వెళ్ళిపోతారండి. క్రియలు బట్టే కదా జరిగేది. అందువల్ల సంఘంలో వాళ్ళకి తీర్పు ఉంది. సంఘంలో వాళ్ళకి ఏముంది? అదే పేతురు పత్రికలో చెప్పాడు కదా, దేవుని ఇంటి అయితే తీర్పు ఆరంభం అయితే పాపి భక్తి ఎక్కడ నిలుస్తారని చెప్పేసి. మత్తయి 25 చెప్పింది అదే. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పాడు. గొర్రెలు మేకలు వేరవుతాయి. తీర్పు అయిన తర్వాతే మహిమాదేహం, శిక్షించబడే దేహం. సమాధిలో ఉండలేరు వీళ్ళు. చనిపోయిన వాళ్ళందరూ కూడా మృతుల లోకంలోకి వెళ్ళిపోతారు. అదే మట్టి మీకు సంబంధం లేదు. మృతుల లోకంలో ఉన్న వాళ్ళే తిరిగి తీసుకొస్తాడు. చూడండి 5వ అధ్యాయము 4వ అధ్యాయం 13 చదవండి. మొదటి తెస్సలోనికీ పత్రిక. ఎలా ఉంటారు? ఆత్మరూపంలో ఉంటారు. మరి అంతేగా, మన కూడా వచ్చేది ఆత్మ కూడా వచ్చేది క్రియలే కదా. చూడండి 4వ అధ్యాయం 13 చదవండి. సహోదరులారా, నిద్రాత్మలు అంటే దేహం విడిచిపెట్టిన వాళ్ళు. ఎక్కడున్నారు వాళ్ళు? ఎటు పెట్టుకోదు, ఎక్కడో ఉన్నారు భారతదేశంలో. వాళ్ళని ఎంట పెట్టుకుని తీసుకొస్తాడు దేవుడు. ఎంట పెట్టుకుని తీసుకొస్తాడు. ఎక్కడ? భూమి మీద ఉన్నవాళ్ళు కాదు. ఏది సమాధుల్లో కాదు, అది ఆత్మలో ఉండే ఆ లోకాన్ని తీసుకొస్తాడు ప్రభునందు ఉన్న వాళ్ళని. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పింది ఏమనగా, ముందుగా మనం సెలవు, ముందు వాళ్ళే వస్తారు, లేపబడతారు. ముందు వాళ్ళే రాబడతారు. తర్వాత మనము మేఘాల మీద ఆకాశపడడానికి కోరుకోబడతాం. అంటే తీర్పు అనేది ఎక్కడో మనకు తెలియదు, కంప్లీట్గా చెప్పలేదు. కానీ ఎక్కడ చెప్పు చదవండి, ఇంకా కంటిన్యూ చేయండి. అంటే ప్రభు సిగ్నల్తో వస్తాడు. అది ఎక్కడున్నారు వాళ్ళు? మృతులైన వాళ్ళు పరదేశంలో ఉన్నారు. వాళ్ళు వేస్తారు. తర్వాత సజీవమైన నిలుచుండి మనం అది ఆకాశ మండలానికి మేఘాల మీద, అది ఆకాశ మండలం మీద మేఘాల మీద కొనుక్కోబడతాం. ఎవరెవరు? బతుకున్న వాళ్ళు ప్లస్ దేహం విడిచిపెట్టిన వాళ్ళు అందరూ. బతుకున్న వాళ్ళు అందరూ అప్పుడు కుళ్ళిపోరుగా ప్రవచించేటప్పటికి. కాబట్టి మొదలుకొని 15వ అధ్యాయము 52 వచనాలు 53 వచనాలు ఏమన్నాడు? మనం మార్పు చెందుదుము. ఈ దేహం మార్పు చెందుతుంది అనమాట. ఆకాశ మండలం అంటే అదే కదండి. మేఘాల మీద కొనుక్కోబడేది ఆకాశ మండలం అంటే. మేఘాల మీద కొనుక్కోబడేది అదే కదా. ఆకాశ మండలం అంటే పరలోకం కాదు కదా. ఉరానోస్ అంటాడు. ఆకాశం కనబడేది. మేఘాల మీద కొనుక్కోబడతాం అన్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే అందరికీ తీర్పు ఉంది. మీకు అర్థమైతే అర్థం అవ్వలేదా? అది మర్చిపోకండి. దానికి సిద్ధపడండి, సరిపోదు. అంతేనా? మిగతా చాలా అది అక్కడ ప్రకటన గ్రంథం వెళ్ళకూడదు. మీరు ప్రకటన గ్రంథం అది మీరు 66 పుస్తకాలు నేర్చుకున్నాక వెళ్ళాలి. అది అంటే అర్థం ఏంటంటే చనిపోయిన వాడు ఎవడో తప్పించుకోడు అని చెప్పడానికి భూమి సముద్రం అండి. సముద్రంలో చచ్చినోడు సముద్రంలో ఉంటాడేంటి? చేపలు తినేవా శరీరాన్ని? మట్టి తినేదా? దేహం ఉంటుందా? ఉండదు. పోనీ ఆత్మ అక్కడ ఉంటుందా? మరి కాబట్టి ఎవరో తప్పించుకోవడానికి అవకాశం ఉండదు అని చెప్పడానికి ఆ పద్ధతి ప్రయోగాలు వాడబడ్డాయి. అది మీకు ప్రకటన గ్రంథాలు అర్థమైతే ఇది అర్థం అవ్వదు. తీర్పు అనేది ఖచ్చితంగా ఉందండి. చూడండి ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చదవండి ఒకసారి.
తీర్పు ఉందని, తీర్పు అయిపోయిందని ఎవరు చెప్పారు? అదే సార్. అపోస్తులు చెప్పలేదు అలాగే. మనసులో ఒక్కసారి మృతి పొందవాలి, అంతే, మనుషులు ఒక్కసారి ముద్దు పొందాలి, నియమించబడింది. ఆ తర్వాత తీర్పు. అదిగో తీర్పు జరుగుతుంది. భూలోకానికి తీర్పు తీర్చి ఒక దినం నిర్ణయించాడు అన్నాడు అపోస్తలుల 17 అధ్యాయంలో. ఉంది, తీర్పు ఉందని చెప్పాడు కదా, అయిపోతుందని ఎవరు చెప్పారు? అంత్య తీర్పు, అది తీర్పు అనేది ప్రసంగం ఒకటి ఉంది నా యూట్యూబ్లో చూడండి. తీర్పు అనే ప్రసంగం ఉంది ఆ యూట్యూబ్లో. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ తామ్రాడు అని కొడితే అందులో తీర్పు అనే పాఠం ఉంది. అందులో మీకు తీర్పు గురించి వివరంగా ఉంటుంది, చదవండి. 3 పార్ట్స్ ఉంటాయి, ఒకటే ఉంటుంది, ఒకటి చూడండి, వివరంగా ఉంటుంది ప్రసంగం. అది తీర్పు గురించి క్లారిఫికేషన్. అది అది చూడండి. వచ్చే వారం, వచ్చే నెలలో దేవుని చిత్తం అయితే ఇంకా వెళ్దాం. ప్రస్తుతం మనము మత్తయి సువార్త 13 అధ్యాయంలో మీరు వచ్చే నెలలో దేవుని చిత్తం అయితే అన్ని చదువుకొస్తే కంప్లీట్ చేసుకుని అపోస్తల కార్యానికి వెళ్ళొచ్చు. ఓకేనండి. అపోస్తల కార్యంలో పత్రికలు చదువుతాం. అపోస్తల కార్యంలో ఏం చదువుతాం? పత్రికలు చదువుతాం. ప్రతి పత్రిక వివరంగా వచనం చదువుతాం. అంటే కొత్త నిబంధన అంతా మనం ఆచరించాల్సింది కాబట్టి మనకు కంప్లీట్గా తెలియాలి. ఇప్పుడు ప్రభు దేనికి సిద్ధం చేస్తున్నాడు అపోస్తుల్ని? దేవుని రాజ్యం కొరకు. దేవుని రాజ్యం అంటే అపోస్తల 2 అధ్యాయాలు ఏర్పడే రాజ్యం కొరకు. దాని కొరకు బోధలు, దాని కొరకు సంబంధించినవి, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆయన త్యాగానికి సంబంధించి సిద్ధపడుతున్నాడు ఆయన. అర్థమైందా? ఈ దేవుని రాజ్యం కోసం ఆయన ఉపమానాలు చెప్తున్నాడు. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, ఆ పరిపాలన ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఉపమాన రూపంలో చెప్తున్నారు ఆయన. మీకు అర్థమైందా? మత్తయి సువార్త అంతట్లో కూడా అపోస్తల కార్యంలో నిజ స్వరూపంగా ఉంటుంది. సరే, మీ అందరికి వందనాలు. బాగా చదువుకురండి, మీరు బాగా చదువుకొస్తే వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘానికి, సహోదరుల కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. సరే.